బాధ్యత తీసుకుని సౌమ్య మేడం ఆమె ఏమన్నా కానీ ఇక ఖర్చు పెట్టుడు ఎట్టన పెట్టుడు అని చెప్పి పైసలు ఎప్పుడు ఇచ్చుకుంటూ వచ్చింది. ఏడ పైసలు ఆపలే మాకు. కాబట్టి మరి క్యాషియర్గా బాధ్యత తీసుకొని ఈ సంవత్సరం మొదటి సంవత్సరం శాఖా ర్యాలీకి ఆమె బాధ్యత తీసుకుంది. ఎందుకంటే ఒక కమిటీ ఏర్పడ్డ తర్వాత ఒక మహిళా శక్తి ఉండాలనే ఉద్దేశంతో సౌమ్య మేడం, అదేవిధంగా రోజా మేడం, కనకమహాలక్ష్మి వీళ్ళందరూ వీళ్ళు కమిటీలో భాగస్వాములు అయ్యారు. సౌమ్య మేడం ఏం చేసింది ఈసారికి, అదేదో ఈశ్వరయ్య ఒక్కడే కష్టపడుతుంది సార్, ఆయనకు నేను తోడుగుంటా, ఈ లెక్కల కాడ, ఆ డబ్బులు ఇచ్చే కాడ, తీసుకునే కాడ అని చెప్పి మరి క్యాషియర్ బాధ్యత తీసుకొని మొదటి విజయం శాఖా ర్యాలీ. కాబట్టి మరి ఇలాగే సంవత్సరానికి ఒకసారి 3 లక్షలు కాకుండా ప్రతిరోజు 3 లక్షలు ఇచ్చే విధంగా సౌమ్య మేడం ఎదగాలని కోరుకుంటున్నాను. రోజు 3 లక్షలు, ఎందుకంటే నేను ఖర్చు పెట్టాలి, అట్లుంది నాకు లోపల ఖర్చు పెట్టే జ్ఞానం ఉంది, కానీ ఇచ్చేవాళ్ళు ఉంటే నేను పెడతానే ఉంటా. కాబట్టి టీం కోరుకుంది, అందుకు ఎంకన్నా టీం తయారు చేసింది దానికోసం. మరి లేకపోతే నాకేం పని వీళ్ళతోటి. రోజు 3 లక్షలు ఇస్తే ఇదే రోడ్ల మీద ఇదే పని చేసుకుంటూ కూర్చున్నాం. కాబట్టి మరి సౌమ్య మేడం సందేశం ఇందాక ఆల్రెడీ ఈశ్వరయ్య సార్ చెప్పేశారు అందరికీ మహాపరిముక్తులుగా అండి అని చెప్పి, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ యాక్చువల్గా మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి, శాకాహార ర్యాలీ విజయోత్సవ వేడుకలు. కాన్సెప్ట్ ఇదే కాబట్టి ఇదే మాట్లాడతాను నేను. ఎక్కువ మాట్లాడదామన్నా సార్ 2 minutes అని చెప్పేసాడు ఒకటి, నా వాయిస్ నాకు సపోర్ట్ చేయట్లేదు. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈసారి ర్యాలీ. ఎందుకు అంటే ఫస్ట్ ర్యాలీ తర్వాత ఓకే ఈ ర్యాలీ ఇంత సక్సెస్ఫుల్ అయింది అని చెప్పుకుంటున్నాం కదా, క్రెడిట్ గోస్ టు భూపతిరాజు గారు అంటాను నేను. ఎందుకు అంటే ర్యాలీకి వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వాళ్ళు మమ్మల్ని పలకరించడం, మేము వాళ్ళని పలకరించడం, మీరు ఎంతమంది వచ్చారు అని అడిగేదాన్ని నేను. ఫస్ట్ క్వశ్చన్ 20 మంది, 30 మంది, 40 మంది. నేను షేమ్గా ఫీల్ అయ్యేదాన్ని, నిజంగా చెప్తున్నాను, చాలా షేమ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఆ లెక్క నుంచో ఖమ్మం నుంచి ఇంకా దూర దూర ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి 2 బస్సుల మంది వచ్చారు. ఇప్పటివరకు నేను నిజామాబాద్కి వెళ్ళలే క్లాస్కి. అంటే ఇక్కడ ఏంటి అంటే నేర్చుకోవాలి మనం. వాళ్ళు అన్నారు ఒక మాట, మీకోసం రాలేదండి ర్యాలీకి, మీ భూపతిరాజు గారు ప్రతి ర్యాలీని విజయవంతం చేస్తున్నాడు. శాకాహార ర్యాలీ అంటే భూపతిరాజు, కేవలం భూపతిరాజు గారి కోసం వచ్చాం మేము అన్నారు. అంటే గురువు అనేవాడు ఒక్కడే గురువుగా ఉంటారు, అంత విస్ఫోటం అవుతారు అంటారు, అందరికీ ఎనర్జీ ఇస్తారంటారు కదా. పత్రిగారు ఏంటి అంటే మన సిద్దిపేటలో ఈయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే పత్రిగారు భూపతిరాజు గారిని బాగా గమనించేదాన్ని నేను. అంత దగ్గరగా తీసుకోవడం, ఒక ప్లేట్లో తినడం, అంటే అంత దగ్గరగా ఇదిగా ఉండడం. ఒక మాట అన్నారు సార్ ఒక టైంలో, ఆ వీడియో కోసం ఎంతో వెతుకుతున్నాను కానీ నాకు దొరకట్లేదు. అసలైన పిరమిడ్ మాస్టర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను, అది నువ్వే అన్నారు ఒక స్టేజ్ పైన 2014లో కదా సార్. ఆ వీడియో నేను మీకు అందరికీ చూపించాలి, అది స్క్రీన్ పైన వెయ్యాలి అని నా కోరిక. ఎందుకంటే అందరూ అన్నీ వినకపోవచ్చు. ఇంకోటి ముఖ్యంగా ర్యాలీ జరగాలి అంటే జనాలు రావడానికి భూపతిరాజు గారు రీజన్. మరి ఇక్కడ తన్మందన్ నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్ ఎంత కసిగా పోటీ పడ్డారంటే ర్యాలీ విషయంలో ప్రతి ఒక్కరు, ఇందాక చెప్పిన కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నాం సార్, 13 మెంబర్సా, 13-14 మెంబర్స్, ఒక్కరికంటే ఒకరు ఎక్కువ తెలుసా కసి. అది ఇష్టంతో చేశారా, ర్యాలీ కావాలని చేశారా నాకు తెలియదు, కానీ వర్క్ విషయంలో పోటీ. నాకు అర్థమైంది ఏంటి అంటే అవతల వ్యక్తి ఎప్పుడైతే మనకి ఛాలెంజ్గా ఉంటాడో మనం వర్క్ ఎక్కువ చేస్తాం. ఈ విషయం ఈ 4th ర్యాలీలో నేను పొందింది అది. ప్రతి ఒక్కరు ఎవరికి వారు బ్రహ్మాండమైన సేవ చేశారు. నిజంగా బాలేసారికి అయితే హ్యాట్సాప్. ఎందుకంటే స్టేజ్ మీద కనిపించి మైక్ పట్టుకొని మాట్లాడడం గొప్ప కాదు, ఎక్స్పోజ్ అవ్వడం గొప్ప కాదు. అక్కడ ఉండి మన వెంకటేష్ సార్గా చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఫుడ్ చూసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అదే అంటారే స్క్రీన్ పైన ఒక మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం, స్క్రీన్ మీద మూవీకి నేను యాక్సెప్ట్ చేయను. నేను తెర వెనుక ఉండి చేసిన వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాను నేను. నిజంగా బాలేష్ సార్ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకోటి భూపతిరాజు గారు అన్నట్టుగా యాక్చువల్గా ఫస్ట్ మనీ లేదు మన దగ్గర. నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను, నా దగ్గర కొంత మనీ ఉంది, సార్ వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను దాన్ని వాళ్ళకి క్లియర్ చేస్తాను, నా డబ్బులు నేను తీసుకుంటాను, ఊరికే కాదు. మీరు ఊరికే అనుకునేరు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ నాకు బొక్కబడుతుంది. అంటే ఆ ఫస్ట్ ఒకటి అనుకున్నాను నేను, క్యాషియర్గా పోస్ట్ ఉంటారా అని నన్ను అడగలేదు, ఆల్రెడీ వాళ్ళందరూ డిసైడ్ అయిపోయి నాకు ఇచ్చారు. ఒక క్షణం నేను ఆలోచించాను దీన్ని నేను తీసుకోవాలా వద్దా అని చెప్పి. అప్పుడు అనుకున్నాను నేను, అది నాకు పప్ప ఇచ్చిన భిక్ష అని చెప్పేసి. అంటే
పర్ఫెక్ట్గా చేయాలి అనుకున్నాను, చేశాను. కొంత అటు ఇటు అయింది. థ్యాంక్ యూ సార్ నాకు ఆ పోస్ట్ ఇచ్చినందుకు. మీరు అన్నట్టుగా రోజు 3 లక్షలు కాదు, దానికి ఇంకో 0 వేసుకోండి. ఆ విధంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముఖ్య విషయం ఏంటి అంటే, ర్యాలీలో నేను చూసింది ఏంటి అంటే, ఫస్ట్ ర్యాలీ అప్పుడు చాలామంది కామెంట్ చేశారు. ర్యాలీ గొప్పతనం ఎందుకు చెప్తున్నాను నేనంటే, చాలామంది కామెంట్ చేశారు. ఏమని? మీరు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నాన్ వెజ్ తినకుండా ఉంటారా? లేదు, మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని స్లోగన్స్ చెప్పడానికి తీసుకొస్తున్నారు అని చెప్పేసి. ఎప్పుడైతే నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు ఆ మాట నాతో మాట్లాడారో, వాళ్ళని నేను ర్యాలీకి ఇన్వైట్ చేయడం మానేశా. మీరు ఏమైనా అనుకోండి, నాలో కొంత షార్ట్ టెంపర్ అనుకుంటారా, స్ట్రేట్ ఫార్వర్డ్ అనుకుంటారా, ఏమైనా అనుకోండి. వాళ్ళు రాకపోయినా నేను సైలెంట్గా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇచ్చి మీరు స్లోగన్స్ చెప్పిస్తున్నారు అన్నారో, వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ ర్యాలీకి, నేను మానేశాను. సెకండ్, అదే అన్నవాళ్ళు మీరు మళ్ళీ ర్యాలీ చేశారా, మళ్ళీ డబ్బులు ఇచ్చి తోలుకొచ్చారా అన్నారు. మూడో ర్యాలీకి మనం ఇచ్చిన స్లోగన్స్ ఏమిచ్చామో, హింస నుంచి అహింస వైపు రావాలి అన్న స్లోగన్కి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఫోర్త్ ర్యాలీలో నేను ఇన్వైట్ చేయకుండా కూడా ఫ్యామిలీ వచ్చేసారు. పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే విత్తనం వేయగానే చెట్టు రాదు, ఫలం రాదు. చేస్తూ ఉంటే అది జరుగుతుంది. భూపతిరాజు గారు ఎప్పుడు చెప్పేవారు, ఈ మధ్య మర్చిపోయారు ఆ మాట. ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి అన్న కాన్సెప్ట్లో సిద్దిపేట స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఆల్రెడీ విత్తనాలు వేసేశారు, దున్నేశారు, మొలకలు వచ్చాయి, అందరూ విజృంభించారు. ఇందాక మీరు అందరూ విన్నారా? శ్రవణం అన్నది చాలా ఇంపార్టెంట్. మాట్లాడిన ప్రతి ఒక్కరూ శాకాహారం మాంసాహారం అని మాట్లాడారు. బట్ మహేందర్ రెడ్డి సార్ ఏం మాట్లాడారు చెప్పండి ఎవరైనా వింటే? నేను శాకాహారం గొప్పతనం తెలుసుకున్నాను, అవతలి దాని నష్టం తెలుసుకున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మాంసాహారం అన్న వర్డ్ కూడా తను వాడలేదు. సార్ ఏంటో నాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి సార్ క్లాసెస్ చెప్పాడు, ట్యూషన్స్ చెప్పాడు. సరస్వతి శిశు మందిర్ అన్నది ఎంత గొప్ప విద్యాలయమో అందరికీ తెలుసు తడకపల్లిలో. అందులో ప్యూరిటీగా 35 years ఎక్స్పీరియన్స్ సార్కి ఒక్కరిదే. సారు విద్య నేర్పించిన పిల్లలు డాక్టర్స్, లాయర్స్, కలెక్టర్స్, దాన్ని ఏమంటారు గ్రూప్ 4 అన్ని పెద్ద స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంత వినమ్రతపూర్వకంగా సార్కి విద్యేస్తారు. నేను షాక్ అయ్యా ర్యాలీ రోజు సార్ని చూసి, హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా. ఇంకోటి ఏంటి అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ 2 విషయాలు చెప్తాను నేను. పత్రికారు ఏమిచ్చారు మనకి? నీ శ్వాసయే నీ గురువు అన్న సత్యాన్ని పట్టుకోమని చెప్పారు. పత్రికారు ఒక మెసేజ్ ఏమిచ్చారంటే, ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే, సార్ వీడియో చూసేటప్పుడు ఒక వీడియో వచ్చింది. ఎక్కడో గుహల్లో ఉన్న ధ్యానాన్ని నీ గృహంలోకి తీసుకొచ్చాను నేను. ఎక్కడో గుహల్లో ఉన్న ధ్యానాన్ని నీ గృహంలోకి తీసుకొచ్చాను. నువ్వు మహాపరిముక్తి మార్గంలోకి వెళ్ళడానికి నీకు దారి చూపించాను. ఇప్పుడు ఈ పైకి హాల్కి రావాలంటే 100 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ హాల్ ఎక్కడ అని అడ్రస్ అడిగితే వాళ్ళు నా స్టెప్స్ దగ్గరకు వచ్చి చూపిస్తారు, పైకి వెళ్ళమ్మా హాల్ ఉంటుంది అని చెప్పి. కానీ 100 మెట్ల వరకు రారు కదా. పత్రికారు ఇచ్చింది అదే, ఎక్కడో గుహల్లో ఉన్న ధ్యానాన్ని నీ గుహలోకి తీసుకొచ్చాను, నువ్వు మహాపరిముక్తి మార్గానికి వెళ్ళే దారిని చూపించాను. నువ్వు ముక్తిగా ఉంటావా, పరిముక్తిగా ఉంటావా, మహాపరిముక్తిగా ఉంటావా, నువ్వు ముక్తి మార్గంలోకి వెళ్తావా అన్నది నీ సాధన ద్వారా నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఒకటే చెప్పారు, ఎప్పుడూ చెప్తుంటాను నేను ఈ కొటేషన్. ఎందుకు చెప్తుంటాను అంటే, ఆ కొటేషన్ ద్వారా నేను ఎంత మారానో నాకు తెలుసు. భౌతికంగా ఎవరు తృప్తిపరచలేరు చనిపోయేంతవరకు. ఆధ్యాత్మికంగా ఎవరు ఎన్లైన్మెంట్ చేయలేరు చనిపోయినా కూడా. నీ స్వీయ పరిపూర్ణత ఉంటేనే నీ జీవితానికి అర్థం పరమార్థం అన్నారు పత్రికారు. అంటే తను ఇచ్చిన సత్యాన్ని పట్టుకొని ఇక్కడ విన్నాం. దీన్ని శ్రవణం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి క్లాస్లో. తర్వాత సెకండ్ ఏంటి అంటే మననం. ఇవాళ క్లాస్కి వచ్చాము, ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చాము, ఇన్ని గంటల మన సమయాన్ని ఇక్కడ ఇచ్చాము, ఏం నేర్చుకున్నాము, వాళ్ళు ఏం చెప్పారు, ఏ సార్ ఏం మాట్లాడారు, ఏ మేడం ఏం మాట్లాడింది, తర్వాత దాన్ని మననం కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే నీ శ్రవణాన్ని నువ్వు మననం చేసుకుంటావో నువ్వు నిధి ధ్యాసలోకి వచ్చేస్తావు. అంటే ఎప్పుడైతే ఆ చెప్పింది విని మళ్ళీ నువ్వు గుర్తు చేసుకుంటుంటావో అందులో నీకేది కావాలో ఆ మెసేజ్ వస్తుంది నీకు. ఆ మెసేజ్ని నువ్వు పట్టుకుంటావు, నీకు కావాల్సిన ధర్మ మార్గం కనిపిస్తుంది అందులో. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావో పత్రికారు చెప్పినట్టుగా ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. చిన్న కొటేషన్, నిన్న నా ఫోన్లో ఎవరో స్టేటస్ పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా, అసలు ఎంత డిస్టర్బ్ అయిపోయానంటే, నేను ఎందుకు డిస్టర్బ్ అయ్యాను అన్నది నాకు తర్వాత అర్థమైంది. ఆ కొటేషన్ ఏంటి అంటే, చీకటిలో వెలుతురును చూడగలం,
మిడ్ నైట్ రాత్రి 12 గంటలకి కూడా మనం మొబైల్ ఫోన్ ద్వారానా లైట్ వేసుకొని వెళ్తున్న చూస్తాం. కానీ వెలుగులో నువ్వు చీకటిని చూడలేవు. అది పత్రి గారు ఇచ్చిన మెసేజ్కి వెళ్ళిపోయింది నాకు. అంటే మనందరము ఒక అంధకారంలో ఉన్నాం. మీరెవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరము అంటే ఇంకా సత్యాన్ని తెలుసుకోని వాళ్ళం. ఆ అంధకారంలో ఉండి ఏంటి అంటే ప్రాపంచిక జీవితంలో ఈ బట్టలు, నగలు, పక్క వాళ్ళు, ఫ్రెండ్స్, ఇదే జీవితము, ఇదే లైఫ్, ఇదే శాశ్వతము అని ఒక వెలుగులో మాయలో బ్రతుకుతున్నాం. కానీ అసలైన సత్యం ఏంటి అంటే నువ్వు కళ్ళు మూసుకొని నీ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడే నీకు అప్పుడు సత్యం తెలుస్తుంది. అసలైన చీకటిలో నువ్వెవరో తెలుస్తుంది. అంటే ఈ మధ్య ఏంటి అంటే ప్రతి కొటేషన్ పత్రి గారు ఇచ్చిన మెసేజ్కి వస్తుంది నాకు. ఏది చూసినా కూడా పత్రి గారు ఇచ్చిన జ్ఞానానికి. కానీ మీ అందరికీ ఇచ్చే ఒకే మెసేజ్ ఏంటి అంటే బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది. ఇందాక వెంకటేష్ గారు అన్నారు, ఏమన్నారు పెద్ద వెంకటేష్ గారు, డబ్బులు వచ్చాయా రాలేదా అని చెప్పేసి. భూపతిరాజు గారు ఒకటే చెప్తారు ఎప్పుడు సార్కి నాకు అయ్యే ఫైట్ అక్కడే. సార్ ఏం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ, మనకేది లేదు అంటే మీరు నెగటివ్ తీసేయండి. అది నాకు నెగటివ్ కాదనమాట. నాకేంటి అంటే పర్ఫెక్ట్గా ఉండాలా అని. కానీ మనకి సరిపడా డబ్బు వచ్చింది, బ్రహ్మాండంగా మన అవసరాలకి సరిపడా డబ్బు వచ్చింది. ఇందులో తన్ మన్ ధన్ ఎవ్వరు అయితే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే నిన్నే నేను ఈశ్వరే సార్ లెక్క చేసుకున్నాం. లెక్క అంతా క్లియర్ చేసుకోవాలి కదా. ముందే మళ్ళీ వైశ్యాసం ఇద్దరం ఆ 1 రూపీతో చేసుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నాకు. వాళ్ళ పేర్లు చదువుతుంటే నేను అసలు షాక్ అయ్యా. మీరు వీళ్ళ దగ్గరకు పోయి డబ్బులు అడిగిర్రా, వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసిర్రా మీరు అంటే మీ స్థాయి అంత తగ్గించుకున్నారా మీరు. అక్కడ పేర్లు అర్థమవుతుంది కదా ఎవరు అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను, సిద్దిపేటలో ఉన్న ప్రతి మార్వాడి షాప్, స్వీట్ షాప్ వాళ్ళందరికీ వెళ్ళి కృతజ్ఞత చెప్పండి మీరు. ఎందుకో తెలుసా, ఏ ఒక్కరు కూడా 1 రూపీ ఇవ్వమని వెళ్ళగొట్టలే. వాళ్ళు 100 ఇచ్చారా, 50 ఇచ్చారా అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. వాళ్ళకు ర్యాలీ గురించి తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే శాకాహారం అని ఒక వర్డ్ చెప్పామో వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదంట. ఓకే, చాలా హ్యాపీ. మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే నెక్స్ట్ ర్యాలీలో మేము ఇంకా కసిగా పనిచేస్తాం. ఈసారి అయితే రామచంద్రారెడ్డి సార్ మామూలుగా పోటీ పడలే మాతోటి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి అంటే సిద్దిపేటలో ఎక్కడెక్కడైతే మెయిన్ బజార్లు ఉన్నాయో ఆడవాళ్ళు నడవడానికి కూడా సిగ్గుపడతారు. ఆడ అసలు మైమర్చిపోయి డ్యాన్స్ చేసారు. చాలా హ్యాపీ. పత్రిజీ సార్ అందరినీ రోడ్డు పాలు చేసిండు. అది అందుకే రోడ్ల మీద డ్యాన్సులు మామూలుగా ఎక్కడో ఒక జాల నేను పాట పాడుతుంటే దొరకబట్టుకొచ్చి, సార్ చిన్ని పక్షులు వద్దు సార్, ధ్యానం చేద్దాం వాడు సార్. అరే ఇది మనం సందేశం ఇవ్వాలి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలంటే ఇష్టం తీయన్నా జరసేపు ధ్యానం చేద్దాం వాడు. 2 సెకండ్ వాడన్నా అదే. అయితే వాళ్ళందరూ ఎందుకంటే ఒక అద్భుతంగా నేను ఒకటే ఎప్పుడైనా కోరుకునేది ఏంటంటే ఆ ఎనర్జీ అనేది పత్రిసారి ఇచ్చిండు. ఆ ఎనర్జీని మనం ఇంకా ముందు తీసుకుపోవాలి. నేను ఒకసారి ఇప్పటిదాకా సౌమ్య మేడం చెప్పి నాకు మంచి గుర్తు వచ్చింది. నేను కొటాల పత్రిసారి తోటి కాలర వెళ్తా ఉన్నా. కొటాల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నా. తిరుపతిలో అక్కడ సంగీత బాబు వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రాం ఉంది. వెళ్తూ ఉంటే అది మేము రోడ్డు తప్పిపోయాను. మేము రూటు మ్యాప్ పెట్టుకోకుండా అడ్రస్ రాంగ్ వెళ్ళిపోయాను. తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్లోకి రావాలి. వచ్చేటప్పుడు నాకు అలిపిరి అనే పేరు గుర్తుంది, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడికి బాంబులు పెట్టిన అలిపిరి బాగా గుర్తుంటుంది. అయితే మేము రోడ్డు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అలిపిరి పోమని చెప్పారు. అలిపిరికి వచ్చి అలిపినాక అది గుర్తుకొచ్చిన తర్వాత అక్కడ మా కారులో కూర్చున్నాం. సార్ 10 సార్లు చెప్తున్నారు, సార్ ఇవే సార్ ఇగో మెట్లు, మనం కొండపైకి పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలి సార్ మెట్లు అని చెప్పాడు. అంటే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కితే మనం కొండపైకి పోతాం సార్, ఇది నడుచుకుంటూ పోయేటి అని చెప్పాడు. నాకు అప్పటి వరకు అవి కూడా తెలివాయి. నేనన్నా అరే ఇట్లా పోతే వస్తాయని. నన్ను చూసిండు పత్రి సార్, పిచ్చోడివా అరా నన్ను. ఎందుకు సార్ అంటే నేను ఆయనతో అప్పుడు చెప్పిండు, ఈ మెట్లెక్కితే కొండకు మీదికే పోతావు, కానీ నేను చెప్పిన శ్వాస మీద ధ్యానాన్ని నువ్వు పట్టుకుంటే 7 కొండలు ఎక్కుతావు. అది మూలాధార చక్రం నుంచి సహస్ర దాకా తీసుకొచ్చే ఈ మూలాధార చక్రం. ఇవి అసలైన మెట్టు, గివ్వి ఎక్కురాబాయి అంటే మళ్ళీ గవ్య ఆలోచిస్తున్నాడు.
సార్ నేను ఆలోచించుడు కాదు, తిరుపతి ఎప్పుడు చూడలేదు అని అడిగిన సార్ అన్న. అంటే ఒక మనల్ని చూడండి గురువు, ఎందుకంటే పత్రి సార్ ఎందుకు బాగా ఇది చేస్తా అంటే ఆయన మనల్ని కర్మ చేయించాడు. కర్మ చేపించడం చాలా ఇది కాదు, కర్మ చేయించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆయన మహానుభావుడు. ఎందుకంటే ఎవడైతే దేవుడు దేవుడు అని వెతుకులాడుతూ ఉన్నాడో వాడే దేవుడు అని చెప్పిండు పత్రి సార్. దేవుడు దేవుడు అని వెతుకులాడే వాడే దేవుడు అని చెప్పినటువంటి అద్భుతమైన మరి జ్ఞానం ఇంతకంటే మించింది ఏముండదు. మరి మనకు ర్యాలీ స్టార్టింగ్లో మనం పాటలతోటి ఊపు చేసినాం. ఆ ఊపు కంటే ముందు ఒక ఊపు పూరి మా మల్లన్న 2 నిమిషాలు మాట్లాడాలి. ఆయన పోయినసారి పూరి దాతగా ఉండిపోయాడు, ఈసారి కూడా సార్ నేను మళ్ళీ పూరి పెడతాను ఆయన అన్నాడు టిఫిన్. ఎందుకంటే ఒకరొకరు ఒక్కొక్క సేవ చేసిరు, ఒకరొకరు అన్ని విభాగాల్లో. కాబట్టి మళ్ళీ సార్ మీరు 2 ముచ్చట్లు మాట్లాడాలి. బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నా యొక్క శతకోటి నమస్కారాలు. అలాగే శాకాహారికి ర్యాలీకి వచ్చిన వాళ్లకు, రాని వాళ్లకు, మన మీద అలిగిన వాళ్లకు కోటి నమస్కారాలు. ఓకే, అయితే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ ర్యాలీ చేసినందుకు పోయినసారి కన్నా ఎక్కువ మంది వచ్చిందని నాకు కూడా తెలిసింది. చాలా చాలా బాగా గొప్పగా ఈ ర్యాలీ చేయడం జరిగింది, అందరి యొక్క కృషి. అలాగే మనము తినేది మట్టి పాలు, ఇతరులకు పెట్టిందే మన పాలు. ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మాలి. అయితే అవినీతిగా 1000 రూపాయలు సంపాదిస్తే అది 0. అదే కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలతో సమానం. అది గ్యారెంటీ, అది మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే నిజంగా ఈ యొక్క శాకాహారిలో ర్యాలీలో పూరి నేను దాతగా ఉన్నందుకు చాలా ఆనందము. ఇంకొకటి నాకు తెలియకుండా నాకు చేరింది ఏంటంటే మన పిఎస్ఎస్ఎం నుంచి వడ సప్లై చేయడం జరిగింది. అలాగే నేను పూరి. అయితే అక్కడ వచ్చిన వాళ్ళు భోంచేసిన వాళ్ళు ఏమనుకున్నారు, 2 నేనే పెట్టిన, ఆ క్రెడిట్ అంతా నాకు వచ్చి. ఎంత ఆనందం అండి. చూడు, కొన్ని తెలియకుండా వస్తాయి, అది ఎప్పుడు మనము నాకు కష్టమని అనుకోవద్దు. అలాగే అయితే నేను ఖర్చు పెట్టింది లాస్ట్ ఇయర్ 14,000, ఈ సంవత్సరం 16,000. కానీ నాకు వచ్చిన విలువ ఎంతో తెలుసా? 3 లక్షల ఆదాయం ఎంత ఉంటుందో అంత విలువ వచ్చింది నాకు. 3 లక్షల ఖర్చు పెట్టిన రాని విలువ నాకు దక్కినందుకు చాలా సంతోషం. అందుగురించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 27లో కూడా నేనే పూరి దాతను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేనే పూరి దాతగా ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ మల్లే సార్ చాలా గొప్ప మాస్టర్. ఆయన షార్ట్ ఫిల్మ్లలో సినిమాలు తీసి షూట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇంకెవరు చూడలేదు. నేను ఒకసారి గ్రూప్లో పెడతాది. నేను మల్లే సార్ తీసిన కొన్ని ఉన్నాయి షార్ట్స్ తీసి గ్రూప్లో పెడతా, చూడండి. ఎందుకంటే చాలా సేవ చేయాలని ఒక తపన ఉంటుంది అందులో భాగంగా. ఎందుకంటే అందరూ నిలబడి పనిచేయాలి. కాబట్టి మరి మల్లే సార్ నేను నా కోరిక అది. అయితే ఓ సుకుమారిలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది సినిమా. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ చేయాలి. బలగంలో ఒక కొమరయ్య క్యారెక్టర్ ఎట్లుంటుందో అలాగనే ఉంటుంది నాది. చాలా పెద్ద క్యారెక్టర్, బాగున్నది, అందరూ చూడాలి. ఓకే, థ్యాంక్స్. నువ్వు తీసినాక పంపి నేను గ్రూప్లో పెడతా అందరు చూస్తారు. ఏం నువ్వు తీసుడే ఆలస్యం. కాబట్టి ప్రతి దాంట్లో పత్రి సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే పెద్ద మనుషులు చెప్తారు ఏమని, ఇత్తేసి పొత్తుగుడమని. ఇత్తేసి పొత్తుగుడాలి. ఎన్లైనా
ఇత్తేసి పొత్తు కూడితే మనకు లాభం వస్తుంది. ఇత్తేయకపోతే పొత్తు కూడకపోతే ఏ లాభం రాదు. కాబట్టి శాఖాహారాల్లో మల్లన్న పొత్తు కూడిండి, ఆయన పెద్ద పొత్తు అన్నట్టు. ఆ ఇత్తు చిన్న ఇత్తు ఎందుకే రావు, నేను పెద్ద ఇత్తు ఎత్తా అని వేసుకున్నాను. ఎందుకంటే ఆయన పొత్తు ఎక్కువ కావాలనుకోండు, ఇత్తు పెద్దగా పెడితే పొత్తు కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి మల్లన్నకు ఒకసారి మరి ధన్యవాదాలు. అదేవిధంగా మరి దుబ్బాక నుంచి మా లక్ష్మీనారాయణ సార్ రావాలి సార్. మీరు కూడా మా దుబ్బాక మా డైమండ్ హీరో వాళ్ళు పొద్దుగాల మా 3 గంటలకు మొదలుపెట్టి గంటలు ధ్యానం చేస్తారు. 1 గంట 2 గంటలు లెక్క లేదు, ఇక గంటలే. అంతా మీ బ్యాచే, వీళ్ళంతా అలసిపోయిన వాళ్ళు, దొరకబట్టుకుంటే వదిలేది లేదు. ఆ పిఎంసి ఛానల్ పెట్టుకొని బ్రహ్మాండంగా మరి ధ్యాన సాధన చేసిన లక్ష్మీనారాయణ గారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో నాకు తృప్తి ఏంటంటే ఇంకన్నా నేను టీచర్స్ యోగా టీచర్లు మేము ఎస్ఎస్వైలో. ఆయన చేశారు, నేను చేశాను. నేను ఎందరితో మా యోగా టీచర్లని ఇంట్లోకి రండ్రాయా, ఇది ఇందులో అందులో తృప్తి లేదు, ఇంకా 100% అందులో తృప్తి దొరకలేదు, అందుకే నేను ఇంట్లోకి వచ్చిన అని అంటే అంత సరే అన్నట్టే ఉన్నారు. కానీ మొత్తం మీద ఎంకన్నా వచ్చిండు, సంతోషము. ఏంటంటే ఈ శాకాహారం గురించి మాట్లాడుకున్నాము. పత్రిజీ ఏమంటారు, శాకాహారముగా మారడము మొదటి తరగతి, నువ్వు ధ్యానం చేయడము 2వ తరగతి. అది నెక్స్ట్. అది మనం ఇప్పుడు శాకాహారం గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి కొందరు ఏమంటారు, మన సనాతనం నుంచి నేను కూడా ఒకనాడు మాంసాహారినే అయ్యి కూడా నేను యోగా టీచర్ అయినాక బంద్ చేసిన, అది వేరే సంగతి. ఏంటంటే మనం మార్చాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నేను చేస్తున్న పని నా స్ఫూర్తి భూపతిరాజన్న, ఆయనను నేను మారింది పిఎంసి తోటే. అందులో రామలక్ష్మణు భూపతిరాజు గారి పాటలు వస్తుంటారే, మన ప్రాంతమైన ఇంత ఎదిగి టీవీలో వస్తున్నాడా, ఆయన అనుభవం చెప్పినప్పుడు, ఆయన జీవన విధానం చెప్పినప్పుడు ఇంతగా ఎదిగిపోయాడే ఇందులో అని ఆయన స్ఫూర్తి తీసుకొని నేను దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినాను. ఏంటంటే నేను చేస్తున్న పని ఏంది, శాకాహారులుగా మార్చడానికి. అంటే మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకా మాంసాహారులుగా కొందరు ఉన్నారు. వాళ్ళని గమనించి, ఇగో సండే మీ ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్పేది. మన దగ్గర క్లోజ్ ఫ్రెండ్, ఆయన మాంసాహారి. పోయే వరకల్లా వాళ్ళ ఇంట్లో మాంసం ఉంటుంది. అప్పుడే ఏంటంటే ఒక ప్లాస్టిక్ టబ్బు కింద ఒక మాంసం ముక్క పెట్టి, ఒకదాని కింద వంకాయ పెట్టి, ఒకదాని కింద పాలకూర దాన్ని పెట్టి మూత పెట్టేది. ఇది మళ్ళా ఆదివారం వరకల్లా తీసి చుప్పండి, అప్పటిదాకా దీన్ని ఇది ఇప్పకండి అని దానికి స్టిక్కర్ అంటేసి పెట్టేది. మా బంధువులల్లో కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, మనకు పరిచయం ఉన్న క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గరనే. కొత్త వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఒప్పుకోరు. అయితే వారం నాడు పోయేసరికి ఇదేం పురుగులు వారుతుంటుంది, బెండకాయ అది ఎండిపోయి ఉంటుంది, పాలకూరాకు ఇదేమో 5 టీజుగా వంకాయ మంచిగానే ఉంటుంది, కొద్దిగా అదైపోయి ఉంటుంది. అంటే ఇది ఏది శక్తివంతమైందో గమనించి మీరు మారండి అంటే వాళ్ళకి సరిగ్గా ఎక్కి అట్లా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి పత్రిజీ మనకేం చెప్పారంటే, ఇది సిద్ధులపేట అన్నారు. ఇది మీ అందరికీ తెలుసు. మన సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా ఏమనేవాడు, ఇది సిద్ధులపేట అని మనకు టైటిల్ ఇచ్చిండు. సిద్ధులపేట అంటే 100% శాకాహారులుగా మారినప్పుడే సిద్ధులమైనట్లు లెక్క. కాబట్టి వారి మాట వమ్ము చేయకుండా అందరము ఇదొక యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ మన దగ్గరి వాళ్ళను, మన పరిచయం ఉన్న వాళ్ళను, మన ఫ్రెండ్స్ని మార్చుకునే ప్రయత్నం చేయాలని అందరితో మనవి చేస్తూ,
మన శాకాహార ర్యాలీ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందుకు భూపతిరాజు అన్నగారికి చాలా మన అధ్యక్షులు ఉపాధ్యక్షులు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ నేను భూపతన్నా నేను భలే అన్యాయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు వైరాగ్యం రావాలంటే నాకు వచ్చింది కూడా గట్లే. మన ఇంట్లో ఒకరు చనిపోయారు, లేకపోతే మన బంధువులలో ఒకరు చనిపోయినారు, మన వీధిలో ఒకరు చనిపోయినారు. ఆడికి పోయిన వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, అవునా నువ్వు మాంసం తింటావు కదా, మాంసం తినే కోడి ఏం తింటుందా? కోడి ఏం తింటుంది? మలం తింటుంది. అది చేప ఏం తింటుంది? క్రిములు తింటుంది. దాన్ని మనం తింటున్నాం. మరి మన ఇంట్లో మీ ఇంట్లో మన పక్క ఆయన చనిపోయాడు కదా, ఆయన మంచి ఆహారం తీసుకున్నాడు కదా, ఆయన కన్నులు మంచిగా ఉన్నాయి కదా, అది కోసుకొని తినొచ్చు కదా అని అంటే దాంతో వైరాగ్యంలోకి వచ్చి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వాడడం మంచిది. ఎందుకంటే మనం దాన్ని ఎంత హీనంగా చూస్తున్నాం. మన ఇంట్లో తన భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పాలెళ్ళు కావచ్చు, అబ్బో సూతకం వచ్చింది ముట్టుకోవద్దు అంటున్నాం. ఒక మనిషి చచ్చిపోతే ముట్టుకోవద్దా అనుకున్నంత హీనంగా చూసినప్పుడు, ఆ కోడి చచ్చిపోయినప్పుడు కూడా శవమైంది కదా, ఆ చేప కూడా శవమైంది కదా, ఆడ ముట్టుడు ఎందుకు వస్తలేదు? ఆ శవాన్ని కడుపులో పెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఇలా చెప్పడం బాగుంటుందేమో అని నా ఉద్దేశం. చెప్తారా? మన అన్న గొప్పతనం ఏంటంటే, నార్త్ ఇండియాలో ఆసారాం బాబుకి ఒక 2 కొడుకులు పుడితే ఒక కొడుకును సార్ మీరు తీసుకోవడానికి ఇస్తారు గురువుకు. కానీ మన ప్రాంతంలో మన అన్న ఒక కొడుకును సిద్ధ సమాధి యోగ ఋషి ప్రభాకర్ గురూజీకి కంప్లీట్గా సార్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఆయన సిద్ధ సమాధి యోగ టీచర్గా చుట్టుముట్టు ప్రాంతంలో యోగాకే పూర్తిగా అంకితమైండు. ఒక కొడుకును పూర్తిగా అట్లా ఇచ్చిన గొప్ప వ్యక్తికి ఒకసారి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి సంవత్సరానికి ఒకసారి శాకార్యాలు చేస్తూ ఉన్నాం మనం సిద్దిపేటలో. 26 జనవరి చేస్తున్నామా లేదా ఇప్పుడు? అదేగా దానికోసం విజయోత్సవ వేడుకలు. నేను ఇంతకుముందు ప్రతిరోజు 3 లక్షలు కావాలని దేనికోసం అంటే, ప్రతిరోజు మనం శాకార్యాలు చేయాలి. సంవత్సరానికి ఒకసారి శాకార్యాలు చేయాలి. ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు శాకార్యాలు చేయాలి. ప్రతిరోజు ఒక 1000 మంది కలిసి ఏదో ఒక ఊళ్ళో ర్యాలీ చేయాలి, ఏదో ఒక మండలంలో ర్యాలీ చేయాలి. ప్రతిరోజు జరగాలి. ఆ రోజులు వస్తాయి. వచ్చినప్పుడు ప్రతిరోజు మనం ర్యాలీలు చేస్తాం, ప్రతిరోజు ప్రచారం చేస్తాం. ఈ ప్రపంచమంతా మరి అది వెళ్ళాలి. కాబట్టి ఇంకొకటి గుర్తుంచుకోండి, మనము శాకాహారీ చేస్తే మన కర్మ. రెండవది, చెప్పేవాడు లేకపోతే చెడిపోతారంటారు కదా, చెప్పేవాడు ఎవరు లేరు. ఇప్పుడు లక్ష్మీనారాయణ వచ్చిండు, 4 చెప్తా ఉన్నాడు. పెద్దేంకన్న వచ్చిండు, 4 చెప్తా ఉన్నాడు. మీరు చెప్పకపోతే అట్లే ఉంటుంది. కాబట్టి మీరు చెప్పడం మొదలైంది, అది మారడం కూడా మొదలవుతుంది. కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. అందుకే పత్రిసారి వచ్చి మనందరినీ చెప్పే విధంగా తయారు చేసిండు. ఆయన వినే విధంగా తయారు చేయలే. చాలా గుర్తుంచుకోండి, పత్రిసారి ఎప్పుడు గమనించాలి మీరు. వినేవాడిని తయారు చేయలే, చెప్పేవాడిని తయారు చేసిండు. అది పత్రిసారి గొప్పతనం. చాలామంది వినేవాళ్ళని తయారు చేస్తాం, వాడు విని విని సావాలే వాడు. కాబట్టి పత్రిసారు వినేవాళ్ళని తయారు చేయలే, చెప్పేవాళ్ళని తయారు చేయాలి. అందుకే పత్రిసారు ఆయన కర్మ గురించి బాగా అయిపోయింది. మరి మా రామచంద్ర రెడ్డి అన్న కమిటీలో కీలక పాత్ర. ఎందుకంటే మన సిద్దిపేట కమిటీ కూడా కొంచెం ఇంట్రడ్యూస్ అవుతుందని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామం. ఈరోజు మనం మహాకర్ణ మెగా శాకాహారి విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనిలో మనం అందరం లడ్డు తిన్నాం కదా, మన లడ్డు దాత ఎల్లన్న, మనం ఈసారి బ్రహ్మాండంగా శాకాహార ర్యాలీ చేసినాం. ఆ శాకాహార ర్యాలీకి మా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, మా ఫ్రెండ్స్. ఆ డాన్సులు చూసి చాలా ఆశ్చర్యపోయినారు. అరే మనం మందు తాగినా కూడా ఇంతెగరం, కానీ వీళ్ళు ఏ మందు తాగకుండా ఇంతగానో డాన్స్ చేస్తుండేంద్రా భయ్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు అట్లా. ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరినో ఇద్దరినో ముగ్గురినో కంపల్సరీ ర్యాలీకి కానీ ధ్యానానికి కానీ రోజు మనం వాళ్ళు పోయిన సంవత్సరం నుండి ఆనంగా ఈ సంవత్సరం వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి మనం ఎవరిని కూడా దొరికిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు. దేనికి కానీ
మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎవరైనా వచ్చే వాళ్ళు వస్తుంటారు, ఇక రాకపోతే వాళ్ళ కర్మ, కానీ వస్తారు మన ప్రయత్నం మనం చేస్తే. ప్రతిరోజు మనము ప్రతి గురువారం ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ధ్యానం చెప్తున్నాం కాబట్టి మన దగ్గర వాళ్ళకి కానీ మన బంధువులకు కానీ ఎవరికి కానీ మనం చెప్పడం మన కర్మ. ఇక విన్న వాళ్ళు కంపల్సరీ వస్తారు. ఇప్పటికైనా చాలామంది వస్తారు సాయిబాబా గుడికి కూడా, బయట వాళ్ళు కూడా. కాబట్టి అందరూ చెప్పాలని చెప్తున్నా. ఈ శాకాహార ర్యాలీకి మాత్రం నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా ఈశ్వరన్న చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ప్రొద్దున మేము ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళం కూడా రాము, ప్రొద్దున 9 గంటల వరకే వస్తాడు, ఫోన్ చేస్తాడు, ఏమా ఎక్కడ ఉన్నారు మీరు, పోవద్దా. ఇట్లా మేము ఈసారి ఎట్లయితుందో ఏమో అనుకున్నాం, కానీ మా ఈశ్వరన్న ఏయంగా ప్రతి ఒక్కరిని అడిగినాము. ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళు కూడా ఎవ్వరు కాదనకుండా 100 కానీ 500 కానీ 1000 కానీ 10,000 అందరు ఇచ్చిర్రు. మన శాకాహారి ర్యాలీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఎవరిది ఏం లోటు లేకుండా చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఇక మా భూపతనేమో మిర్చి సాయంత్రం మిర్చి. మేమేమో వద్దు, అరే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు ఎవరు తింటారన్నా వద్దు, వీడికే బడ్జెట్ లేదు మన దగ్గర అనేమో మేము, లేదన్నా మీరు గట్లా అంటారు అని చెప్పేసి ఆ మిర్చి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మా దగ్గర అందకున్నా కానీ చాలా బయట వాళ్ళు మాత్రం తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనము ఒక కార్యక్రమాన్ని పత్రి సార్ ఎప్పుడు కోరుకుంటాడు. పత్రి సారు ఎప్పుడు మన పిఎస్ సిస్టంలో 5 స్టార్ భోజనం ఉండాలని చెప్పిండు ఆయన. పిఎస్ఎస్ఎం అంటేనే 5 స్టార్ భోజనం. కాబట్టి ఆ 5 స్టార్లో నేను కూడా కోరుకుంటూ ఉంటాను. తప్పే లేదు, మిర్చీలు పెడతాం, మళ్ళీ సంవత్సరం కూడా పెడతాం, తప్పు దాంట్లో ఏం కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే ఉర్రంగా పూరీలు వచ్చినాయి, ఉర్రంగా లడ్డూలు వచ్చినాయి, ఉర్రంగా మిర్చి వచ్చింది. ఎందుకు రాదన్న మనం ఉడతా ఉంటే అది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మల్లన్న వచ్చిండు, మళ్ళీసారి మనకి ఏదో ఒకరు వస్తూనే ఉంటారు. కాబట్టి మరి అందరూ ఈసారి స్పెషల్గా ఏంటంటే మా ఎల్లన్న కోరిక కలిగింది, లడ్డూలు ఉంటే బాగుండు. ఆయన కోరిక కలిగింది, మళ్ళా నీ కోరిక కలిగింది ఎల్లన్న, ఆ కోరిక నువ్వే నెరవేర్చని చెప్పినాము. కోరిక నీకే కలిగింది, ఎట్లాగో లడ్డూలు ఉంటే మంచిగుంటుందని. ఆ కోరిక నువ్వే నెరవేర్చంటే మరి ఎన్ని పైసలు ఇది ఎన్ని కానీ ఇక పైసలతో ముచ్చట పెట్టుకుంటాం మనం. కోరిక నెరవేర్చింది లెక్క అనగానే సరైన కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా మరి దాన్ని ఇచ్చేసిండు. మరి థ్యాంక్ యూ ఎల్లన్న. మంచి లడ్డూల భోజనాలు, మిర్చి భోజనాలు ఎంత పెడితే బాగుంటుంది. కాబట్టి మరి అందరూ ఇంకా పాల్గొనాలని. మరి తర్వాత సిద్దిపేట పిఎస్ఎస్ఎం కమిటీలో ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తున్నాం కాబట్టి రోజా మేడం అందరు 2 నిమిషాలు మాట్లాడండి. కనకమహాలక్ష్మిగా లేదుగా, చెప్తా మేడం ఇప్పుడే, అందుకే మాట్లాడిస్తున్నాగా. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. మనం జనవరి 26 శాకాహార విజయోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషం. ఇదంతా క్రెడిట్ అంతా భూపతి సార్కే. ఎందుకంటే భూపతి సార్ ముందు నిలబడ్డాడు, మమ్మల్ని వెనుక నిల్చోబెట్టిండు. మాకు ప్రతిరోజు సార్ ఫోన్ చేసేవారు, ఈశ్వరయ్య సార్ ఏమైందమ్మా అంటే, అంతకుముందు సంక్రాంతి పండుగ జరిగింది, ఒక 1 వీక్ ఇవ్వండి సార్ టైము, తర్వాత మనదే అన్నాం. కానీ ఎల్లయ్య సార్ అయినా, ఈశ్వరయ్య సార్ అయినా, రామచంద్రెడ్డి సార్ అయినా మాకు మేము ఫండ్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము ఏ షాప్ని కూడా వదిలేదు. కొన్ని షాపులకు కూడా వెళ్ళినాం. వాళ్ళు ఏంటిది వివరణ చెప్తే ఇంత బాగా జరుగుతుందా మీకు ర్యాలీ అని చూసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ర్యాలీ అని, చాలా సంతోషంగా. అంటే ఇది 4 ఇయర్స్ నుంచి వెళ్ళి చూస్తున్నారు కదా వాళ్ళు ర్యాలీ, ఫస్ట్కు, సెకండ్కు, థర్డ్కు ఇది చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ర్యాలీ ఏమో అన్నట్టుగా మాకు కూడా కొంచెం భయంగా, 4th ర్యాలీ వరకు మాకు అడగడం కాదు, బుక్ ఇవ్వగానే వెళ్ళడమే, ఇక పరుగో అన్నట్టు అయిపోయింది. వీళ్ళని అడగకూడదు, వీళ్ళని అడగాలి అన్నట్టు ఏం లేదు. ఆఖరికి మేము ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్ కానించాలి డబ్బులు తీసుకోకుండా ఇది మీరు ర్యాలీకి ఇవ్వండి అని అంటే, మార్పు చూసారా ఎంత అంటే. ర్యాలీ అంటే మేము చూసానమ్మా పోయినసారి అంత పెద్ద నిర్వహించారు కదా, నా తరఫునగా మీరు ఆటో ఇవ్వకుండా ఇదే రాసుకోండి అని ఇంకా ఎక్స్ట్రా 50 రూపాయలు ఇచ్చిండు. చాలా సంతోషంగా అనిపించింది ఈ ర్యాలీ.
చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు అన్నట్టుగా, కాయ టూపిరిలోన గని ఉన్నది అన్నట్టుగా, ఆ గని మాకు ఆ ధ్వనిలాగా శాకాహార ర్యాలీలా ఆ మహావాక్యాలు, తింటే శాకాహారమే తినాలి, జీవహింస చేయకూడదని ఆ వాక్యాలు గట్టిగా, అంటే అందరూ బయటికి వచ్చి, షాప్ల వాళ్ళు బయటికి వచ్చి ఇట్లా, అంతకుముందుకు ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి. అది మేము అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంతకుముందుకు మేము ర్యాలీలో డ్యాన్స్ వాళ్ళం కాదు, ఇప్పుడు మేము కూడా డ్యాన్స్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రోజా మేడం. ఎందుకంటే సిద్దిపేట పిఎస్ఎస్ఎంలో జిల్లా అధ్యక్షులుగా, మరి వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎల్లన్న, రోజా మేడం, సౌమ్య మేడం, మరి కనకమహాలక్ష్మి కూడా వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు కమిటీలో. ఎందుకంటే మాట్లాడడం వేరు, పని చేయడం వేరు. మాటలు కోటలు దాటితే అంటారు కదా, కాళ్ళు తంగేళ్ళు దాటదంటారు. కాబట్టి మాటలకు చేతలకు చాలా ఫరక్ ఉంటుంది. ఎందుకంటే ఆ చేసే పని చాలా డెడికేట్గా చేయాలి, ఎంతో నిస్వార్థంతో చేయాలి. కాబట్టి అదేవిధంగా మరి మనకు జగిత్యాల ఈ 22న శాకార్యాలు ఉంది. దానికి మరి జగిత్యాల నుంచి మనకు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రమాదేవి మేడం, రండి మీరు కూడా మేడం, రమాదేవి మేడం, వాళ్ళందరూ రావడం జరిగింది. వారికి సిద్దిపేట పిఎస్ఎస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. అజయ్, రమాదేవి మేడం కూర్చోండి, ఇక్కడ రండి, కూర్చోండి. వీళ్ళు శాకాహార ర్యాలీకి ఆహ్వానించడానికి వచ్చిరు. వాళ్ళు అదే శాకాహార ర్యాలీలో ఇప్పుడు మన సిద్దిపేట నుంచి శాకాహార ర్యాలీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ రమాదేవి మేడం ఉంది. రమాదేవి మేడము మెట్పల్లి మేడంది. ఆమె సేవకు ప్రతిరూపం. సేవా చక్రవర్తులు వీళ్ళు. సేవ చేసే దాంట్లో వీళ్ళు చక్రవర్తులు, ఫైనల్ వాళ్ళు అన్నమాట. కడతాల్ ధ్యాన మహాయాగం వచ్చిందంటే బ్రహ్మాండంగా పోయి 14 రోజులు, 12 రోజులు, 10 రోజులు లెక్క పెట్టరు. ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండి పూర్తి అయ్యేంత వరకు పని చేసేస్తారు, సేవ చేసేస్తారు అక్కడ. కాబట్టి మరి రమాదేవి మేడం కూడా జగిత్యాల ర్యాలీకి ఇన్విటేషన్కి వచ్చింది. మా లక్ష్మారెడ్డి అన్న జగిత్యాల జిల్లాకు పిరమిడ్ సేవాదల్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నాడు. ఆయన జగిత్యాల జిల్లాకు మొత్తం బాధ్యత తీసుకొని ఆ జగిత్యాల జిల్లాలో సేవాదల్ను బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. అన్న ఇప్పుడు ఇంతకుముందు అదర్ కంట్రీలో ఉంటుండే, మొన్న నాకు లాస్ట్ టైం బాగా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ అన్న రావడం, మాకు ఈసారి కడతాల్లో ఆయన ఒకరు ఉన్నారంటే మనకు పని బ్రహ్మాండంగా జరిగిపోతుంది. కాబట్టి మరి లక్ష్మణ్ అన్న కూడా మరి థ్యాంక్ యూ అన్న. మీరు ఎందుకంటే గొప్పగా వర్క్ చేస్తూ సేవా చక్రవర్తులుగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు జరిగే జగిత్యాల ర్యాలీకి వాళ్ళు ఇన్విటేషన్కి వచ్చారు కాబట్టి మాట్లాడండి. రమాదేవి మేడం మనకు సిద్దిపేటలో అన్నదానం కార్యక్రమం ఇక్కడ మొత్తం ఉన్నది వీళ్ళే టీం మేడం. వాళ్ళకు మనకు అంత సర్వీస్ ఇచ్చిందంతా మేడం. వాళ్ళు ప్రొద్దున వచ్చి అక్కడ సర్వీస్, ప్రతి ర్యాలీ మనం పెట్టిన ప్రతి ర్యాలీకి వాళ్ళు ముందులో వస్తారు. 8 గంటల వరకు వచ్చి అన్నీ వాళ్ళు టిఫిన్ కాడ, భోజనాల కాడ ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు చూసుకుంటారు. నాకు సంబంధమే లేదు అక్కడ. రమాదేవి మేడం గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మన అందరి సద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి భూపతిరాజ్ సార్ గారికి, ఇక్కడి సిద్దిపేట మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. సారు మా గురించి గొప్పగా చెప్తున్నారు. ఆయన గొప్ప మనసు అది. అది మేము ఎవరి కోసం చేయడం లేదమ్మా, మన కోసం మనం చేసుకోవడం. ఇప్పుడు సార్కు చిన్న వయసులో దొరికింది ఇంకా ధ్యానం, నాకు హాఫ్ సెంచరీ అయిపోయిన తర్వాత దొరికింది. కాబట్టి నాకేందంటే తపన. నేను ఫస్ట్ రాఘవరావు సార్ వాళ్ళ క్లాస్కి వెళ్ళిన, రాజ్యలక్ష్మి మేడం క్లాస్కి వెళ్ళిన. అయితే నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే మోక్షం కోసం ధ్యానంలోకి వచ్చిన. నాకు ఇదే చివరి జన్మ చేసుకోవాలి, నాకు మోక్షం కావాలి అనే తపనతోనే వచ్చిన. అయితే అక్కడ క్లాస్ ఏం చెప్పిండ్రంటే ఆత్మోన్నతిగా ఎదగాలి, ఆత్మోన్నతి జరగాలి, మోక్షం కావాలి అని అంటే మనం ధ్యానం ఒకటే కాదు,
ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఈ 4 చేసినప్పుడే మన ఆత్మ తొందరగా ఎదుగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను, ఎందుకంటే నాకు లేటుగా దొరికింది, మనం ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, కాబట్టి ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దు అనే తపనతోని రెస్ట్ లేకుండా నా కోసం నేను చేస్తున్నాను. నా టీం అంతా కూడా నన్ను ఫాలో అవుతారు. నేను ఏది చెప్తే అది ఓకే అంటారు. మేడం ఎట్లా చేస్తే మేము అదే చేస్తామని అంటారు. మళ్ళీ మేము ఏంటంటే ఏ సేవ చేయని, ఏ పని చేయని పర్ఫెక్ట్గా చేస్తామన్నట్టు. సగం చేసి వదిలేయడము, ఇట్లా ముట్టుకొని వదిలేయడము ఉండదు. అది బాధ్యత అప్పచెప్పిండ్రంటే ఆ బాధ్యత చివరి వరకు చూసుకుంటాం. మేము మరి కడతాలు వెళ్తే 15 రోజులు, 18వ డేట్ నాడు వెళ్ళి 31వ డేట్ వరకు ఉంటాము. ఫస్ట్ నాడు వస్తాము. ఒక 60-65 మంది వరకు వెళ్తాము. అక్కడ 40 మంది అయితే పర్ఫెక్ట్గా 15 రోజులు ఉండడం జరుగుతుంది. మిగతా వాళ్ళు 3 రోజులు 5 రోజులు ఉంటారు. వాళ్ళ పనులను బట్టి వాళ్ళు వెళ్ళొస్తారు. మేము చేసుకునేది ఏంటంటే మా కోసం ప్రతి ఒక్కరము ఎవరమే కానీ మన పత్రిగారి ఆశయాన్ని ముందుకు వెళ్ళాలంటే ఒకరితోనే అయ్యే పని కాదు. ఇప్పుడు ఆయన ఒక్కరితోని కాకనే కదా మనందరినీ 1,44,000 మంది మాస్టర్లను తీసుకొచ్చుకున్నాడు. అందులో ఒక మాస్టర్ను నేను అనుకుంటా. ఇప్పుడు అందరం కూడా మనం అలాగే అనుకొని మనం అలాగే పనులు చేసినప్పుడు మరి చక్కగా మన ఆత్మోన్నతి జరుగుతుంది. మన గురువు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గురువులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము? వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడమే మనము గురువుల రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మరి మాకు జగిత్యాల జిల్లాలో ఈ నెల 22వ డేటు ఆదివారం నాడు మెగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీకి మరి మీ సిద్దిపేట మాస్టర్స్ను, చుట్టుపక్కల మాస్టర్స్ను అందరినీ ఆహ్వానించడానికి మేము జగిత్యాల జిల్లా నుండి రావడం జరిగింది. మరి మేమంతా ఎలాగైతే వచ్చినామో సేవ పక్కకు పెట్టండి, రావడానికైతే అందరు ముందుకు రావాలి. మీతో పాటు తలా ఒక 4గురినైనా తీసుకొని మీరంతా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మీరు ఇచ్చిరు కాబట్టి వచ్చేది వాళ్ళ జిమ్మదారి, నీది అయిపోయింది. నువ్వు వచ్చినవు, వాళ్ళదే ఉంటుంది బాధ్యత వచ్చేది. కాబట్టి మరి ఇచ్చింది తిరిగి రావాలి. కాబట్టి మేడము 100% వాళ్ళు సర్వీస్ చేసిండ్రు, ర్యాలీలో పాల్గొంటారు. మనం కూడా అది 100% ఇవ్వాల్సిందే. వెనకట ఉంది శాస్త్రం, ఇత్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం ఇవ్వాలి. లక్ష్మారెడ్డి అయిన ర్యాలీ గురించి వీళ్ళంతా సేవాదలు, రమ మేడం వీళ్ళందరూ చూస్తే నేను హ్యాపీగా కడతాలు పోయి 10 రోజులు హాయిగా కూర్చుంటా. వీళ్ళు నాకు ఏం పని ఉండదు. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణాళం తెలియజేసుకుంటూ, నా పేరు లక్ష్మారెడ్డి, నేను జగిత్యాలు. యాక్చువల్లీ నేను ధ్యానంలోకి వచ్చినాక నాకు భూపతిరాజు సార్ పరిచయం అయ్యాడు. భూపతి సార్ పరిచయం అయినాక అన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే, జగిత్యాల జిల్లా సేవాదళ కన్వీనర్ మీకు ఇస్తాను తీసుకోండి అని అంటే, అప్పుడు నేను ఏంటంటే కొత్తగా వచ్చాను, నాకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళకు అడగండి అంటే ఎవరు అంత ముందుకు రావట్లేదు, మీరు తీసుకోండి అని చెప్పాడు. అప్పటి నుండి సేవాదళ అంటే నాకు సేవ చేయడం కొంచెం అంటే ముందు నుంచే ఇష్టము. ఈ ధ్యానంలో ఇంకా సేవ చేయడం అంటే ఇంకా చాలా బాగుంటుందని అప్పుడు ఒప్పుకొని అప్పటి నుండి అంటే నేను మధ్యలో ఇండియాలో లేనప్పుడు కూడా కడతాల్ ధ్యానమాయానికి అక్కడి నుండి కూడా నేను టీం తయారు చేసి మన రమాదేవి మేడం అంటే సహాయంతో మా జిల్లా నుంచి దాదాపు ప్రతిసారి డిసెంబర్లో 105 నుంచి 115 మంది సేవకు కంపల్సరీ వెళ్తారు. అందులో జిల్లా నుంచి కంపల్సరీ అంటే అక్కడే కాకుండా ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మా జైత్యాల నుంచి టీం అయితే ఉంటుంది, మెట్పల్లి టీం ఉంటుంది. ఇంకా మా జైత్యాల నుంచి మొత్తం సుమారు 40 మంది సేవలో ఉంటారు. అలాగే ఒక సేవ ఒకటే కాదు, అంటే అక్కడ మా జిల్లాలో ఏం జరిగిన సప్తాహాలు పెట్టుకోవడం ఇలా అన్నిట్లలో ముందుంటారు. సో ఈ అవకాశం ఇచ్చిన మన గురువు పత్రి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నెల 22న మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. మన గురువుగారి ఆశయం ఏంటిది, ఈ ప్రపంచమంతా శాకాహారం కావాలని, సో ఆ మూగజీవులను రక్షించాలనే ఉద్దేశంతో మన గురువుగారు మనకు చెప్పిన సందేశాన్ని
మనం అందరికీ తెలియజేయడానికి ఈ నెల 22న జైత్యాల మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి సిద్దిపేట మాస్టర్స్ అందరూ ఆ ర్యాలీకి వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మాస్టర్ మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మాస్టర్స్ను కూడా తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి పేపర్ పట్టుకు మీరు నిలబడు, మీరు అట్లే ఉండాలి. అందరికి ఇచ్చాను స్టేజ్ మీద. అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ నిలబడరు. ఇక్కడ ఇది పిఎంసీలో రికార్డ్ అవుతుంది కాబట్టి ఓకే మరి నిలబడండి. మరి మనము ఈ నెల జగిత్యాల్లో జరిగే మహాకరుణ మెగా శాకాహార ర్యాలీకి అందరం వెళ్దాం వద్దా? చలో జగిత్యాల, చలో జగిత్యాల, చలో జగిత్యాల, చలో జగిత్యాల, రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి. ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి. చలో జగిత్యాల, రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. ఈ భూమి అహింసాయుత భూమాత సాక్షాత్కారమని పత్రిసారి కోరుకుండి ఏ జీవి చంపకూడదు. కాబట్టి మరి దానికోసం మనం నిరంతరం ప్రయాణం చేద్దాం. చలో జగిత్యాల, చలో జగిత్యాల, చలో జగిత్యాల. ఓకే, థ్యాంక్ యూ. అందరు కూర్చుందాం. మరి వెమ్లవాడ నుంచి పుష్ప మేడం కూడా రావడం జరిగింది. వారు శాకాహార ర్యాలీ గురించి 2 నిమిషాలు అందరం మాట్లాడదాం. ఇంకా 30 నిమిషాలు టైం ఉంది. ఎవరు తొందరపడకూడదు. ప్రతిరోజు చేసే భోజనమే. ఒక 15 నిమిషాలు లేటుగా తింటే ఏముండదు. ఓకే, అందరం హాయిగా కూర్చుంది. భోజనం ఇక్కడికే వస్తుంది. భోజనం ఇక్కడనే చేసుకుంటాం మనం. కాబట్టి మేడం పుష్ప మేడం, వేములవాడ రాజన్న సిరిసిల్ల తెలుసుగా, వేములవాడ రాజన్న సిరిసిల్ల వేములవాడలో మేడం కోరుకుంటా ఉంది, మా వేములవాడలో కూడా శాకాహార ర్యాలీ కావాలి, మా వేములవాడలో అందరూ బలి చేస్తూ ఉన్నారు అని ఆమె సంకల్పం చేసుకుంది. కాబట్టి మేడం గారి సందేశం. జై పత్రిజీ కూడా మనకి ఏంటంటే శాకాహార ర్యాలీ అంటే ఆనందం ఆనందం ఆనందం. సిద్దిపేటలో ఎంతో ఆనందం అంటే మాటల్లో చెప్పలేమండి. నేను ఒక 8 శాకాహార ర్యాలీకి వెళ్ళానండి. అంత డిగ్నిఫై, అంత ఆనందం అంటే చాలా చాలా ఆనందం పొందానండి. కాబట్టి సిద్దిపేటలో జరిగినట్టు కూడా ప్రతి అన్నక్కల జరగాలని నా యొక్క ఆశ, పత్రిజీ యొక్క కూడా ఆశ. ఒక్కరు మారినా చాలండి శాకాహారులు. ఎందుకంటే మాంసాహారం తిని చాలా చాలా రకాలుగా బాధలు పడుతున్నారు అందరూ. కాబట్టి మనవంతు మనం విన్నది మనము ఒక్కరిని మార్చినా చాలు, అంతే కదా. మన గాంధీజీ మార్గం, పత్రిజీ మార్గం, ప్రతిదీ జీవహింస మహాపాపం. మన సార్ కూడా మాస్టర్ గారు చాలా చాలా పాటల రూపంలో వాడతారు. ఒక్కొక్క పాట వింటే నిజంగా చెప్పలేనంత ఆనందం, అంత ఆనందం పొందామండి. సిద్దిపేటలోనైతే నేను చాలా ఆనందం పొందాను. అలాంటి ఆనందం, అలాంటి పత్రిజీ శిక్షణ ఇవ్వడం కూడా ఈ భూపతి సార్ గారు పాటల రూపంలో ప్రతి వాళ్ళు పరవశించిపోయారండి. మీరందరూ కూడా సార్ చెప్తాడు డేటు కంపల్సరీ దక్షిణ కాశీ వేములవాడ కాబట్టి మీ వంతు సహాయంగా ఒక్కరిని మార్చినా చాలండి. కాబట్టి అక్కడ బాగా జీవహింస ఉంది. కాబట్టి మన పత్రిజీ కూడా ఒక్కరినే అంటుండు. మనమందరం సైన్యంగా మనం 1 లక్ష మంది సైన్యం ఉన్నాం, అవునా? అట్లే ఇంకో లక్ష ఊరూరు మండలం ప్రతి విలేజీ మనం ఇలా జరిగిందనుకో ఇంకా బ్రహ్మానందంగా ఉంటుంది. జై పత్రిజీ. వేములవాడలో శాకాహారాలు చేయాలి వద్దా? చేయాలి. వచ్చే నెల మార్చిలో పెట్టుకుందాం. మరి కొంచెం మనకు టైట్ షెడ్యూల్ అయిపోయినాయి అంతే. కాబట్టి వచ్చే నెల మార్చిలో పెట్టుకుందాం. వేములవాడ రాజన్న సిరిసిల్ల రాజన్న ఏం కోరుకుంటా చేద్దాం. మన బాధ్యత రాజన్న కోరుకుందే చేయాలి. ఓకే, మరి మిడిదోటి బారాదన్న 2 నిమిషాలు 2 నిమిషాలు. ఎందుకంటే మీరంతా మా సైన్యం, రాబోయే సిద్దిపేట జిల్లాను మొత్తంగా మార్చే సైన్యం. ఎందుకంటే మాది మల్లుపల్లి మిడిదోటి దగ్గరనే. నేను మిడిదోటినే చదువుకున్నా. మిడిదోటికి నాకు బాగా సంబంధం ఉంది. మా మిడిదోటి మా బాలరాజన్న, ఈయన వృత్తి కటిక వృత్తి, కటికోలు వీళ్ళు.
వాళ్ళ బ్రదర్స్ అందరూ అదే పని ఉంటారు. కాబట్టి మా అన్న మరి దొరకడం మిడిదోటి ఇసొంటులు దొరకడం చాలా కష్టం కదా. మరి మా అన్న దొరకడం నా అదృష్టం. మిడిదోటిలో మా బాలరాజన్న పని చేస్తే మల్పల దాకా పోతుంది, మల్పల దాకా పోతే నా పని కూడా అయిపోతుంది. బాలరాజన్న సందేశం 2 నిమిషాలు. పత్రిజీ గారికి నమస్కరిస్తూ మరి సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ప్రణామం చేస్తున్నాను. ఈ ధ్యానమైన విషయము నాకు పత్రిజీ గారితోని తోటలో ఒకసారి కూర్చున్నా, తోట పోయినప్పుడు, తర్వాత సిద్దిపేట కోటిలింగాల్లో జరిగినప్పుడు కూడా వారితో కూర్చోవడం జరిగింది. తర్వాత మేము భగవద్గీత పెట్టుకుంటాము ప్రతి సంవత్సరము 18 రోజులు 18 అధ్యాయాలు, రోజొక అధ్యాయం చొప్పున చేసుకుంటూ ఉంటాము. ఇందులో భాగంగా ధ్యానం ప్రోగ్రాం పెట్టిండ్రు. ఆ రోజుల్లో మన భూపతి గారు వచ్చినప్పుడు నేను లేను ఊళ్ళో. వచ్చినాక తెలిసింది ఇట్లా సంగతి అని చెప్పి తెలిసే వరకు సరే అని చెప్పని క్లాసులో కూర్చోవడం జరిగింది. సమావేశాన్ని కూడా ఎలా ఇట్లా వచ్చి మళ్ళీ సప్తమం చేసుకున్నాక 41 రోజు చేసుకుందామనేది సంకల్పం పెట్టి ఆ 41 రోజు కూడా నేను పూర్తి చేయడం జరిగింది. మరి పత్రిజీ గారు ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా మాస్టరు అని చెప్పడం జరిగింది. కనుక మనం ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం ఒక్కొక్కరిని చేర్చుకుంటే మనమే ధ్యాన యుగంగా మారిపోతాం. ఈ ధ్యానం చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం కూడా గ్రహించాలి. ఏమవుతుంది ధ్యానం చేస్తే అంటారు నన్ను అడిగింది ఖచ్చితంగా, ఎందుకు చేస్తున్నావు ధ్యానం, ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఒకసారి చేసి చూడవయ్యా, చూస్తే చేస్తుంది అని చెప్పాను. ఒక ఇద్దరిని దొరకొచ్చాను నేను, ఇద్దరిని దొరకొచ్చి కూర్చున్నబెట్టినా. ఏ ఆలోచన లేదు నీకు, అర్థమైనా? కళ్ళు మూసుకో, చెయ్యిలు కట్టుకో, ఇట్లా సప్పుడు ఎక్కువ ఉండు, ఆలోచన నీకు ఏమీ లేదు. అయిపోయినాక నాకు చెప్పు ఏమవుతుంది నీకు, లేకుంటే నేను చెప్తాను నీకు అని చెప్పాడు. ఒక ఇద్దరిని కూర్చున్నబెట్టినా. వాళ్ళు అంటారు ఏమో ఏమో భయం భయం అనిపిస్తుందని ఒకరు, ఏమో ఏమో అంత ఉడుకులే కస్తుందని ఒకరు అని చెప్పంటే, మరి ఇంత ముందుకు లేని ఆ ఉడుకు భయము ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంతా మనమే కదా కూర్చుంది, ఎవరు భయపట్టించేటట్లు వాళ్ళు లేరు. అంటే నీ జీవితం అన్నది భయంతో నడుస్తున్నావు, భయముతోని నడుచుట్లా నీకు ఆ భయములే కనిపిస్తుంది. ఆ శక్తి, ఆ ప్రాణశక్తి నీలో ప్రవేశించినప్పుడు నీ ఆత్మ అనేది నిన్ను ప్రేరేపిస్తుంది. బుగులు బుగులు అని అంటున్నాడు. ఈ బుగులు ఎందుకయ్యా నీకు? ఈ జీవనం ఇంకా ఎన్ని రోజులుగా బతుకుతావు చెప్పా? ఈ జీవనం బతుకోవడం కన్నా ధ్యానము చేస్తే మనసు నిశ్చలంగా ఉంటుంది. అదే మనసు నిశ్చలంగా ఉంటే భగవంతుడు కూడా ప్రశాంతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. దాని ద్వారా నీ రోగాలు ఉండయి, నీకు ఆత్మశాంతి ఉంటుంది. భగవంతుడు చూసే తత్వం కూడా వస్తుందా, భగవంతుని స్వయంగా చూడవచ్చు ధ్యానం చేస్తూ ఉంటే. మరి మహాత్ముల వాళ్ళు మహాభారతం రాసిండ్రు, పురాణాలు ఇతిహాసాలు రాసిండ్రు, అందరు కూడా వాళ్ళు రాసింది కూడా అదే, ధ్యానం చేస్తూనే రాసిండ్రు. వాళ్ళకి అన్ని సంకల్పాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ర్యాలీ తీర్తామనుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా జరిగింది ర్యాలీ. ఉన్నాడు స్వామివారు, అరవనా? మనం అనుకుంటూ కలియుగం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటాం. ఆ వెంకటేశ్వర స్వామి అతని రూపంలో వచ్చి మనకు నిలబడి ధ్యాన స్వరూపాన్ని నేర్చుంది మనకి, అదేనా? ధ్యాన స్వరూపాన్ని నేర్పిన మహాత్ముడైన అలాంటి మహాత్ములు ఎవరు ఏ గ్రంథంలో కూడా ఈ గాలి అనేది, శ్వాస అనేది భగవంతునితో సమానమని ఏ గ్రంథంలో లేదు. భగవద్గీతలో 6వ అధ్యాయం ఉన్నది, ఆత్మ సంయమ యోగం అని. దానిలో ఏం చెప్పిండు? నీ మనసును నీవు అరికట్టు, ఎలాంటి కోరికలు కోరకు, ఇది కావాలి అని ఆశించకు, నీకు కావలసింది నీకు తప్పనిసరిగా వస్తుంది. నువ్వు ఎలాంటి కోరికలు పెడుతూ ఏ పని చేయకు, చేసేదాన్ని నాకే అర్పించు, నీకే సమర్పమని అర్పించు, అది అన్ని విధాలుగా నీకు సమకూరుస్తుంది. చెయ్యి అర్జున, నువ్వు ఎలాంటి రందిపడకు అని చెప్పారు. మరి అలాగనే కృష్ణుని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేసిండు, ఫలితాన్ని అనుభవించిండు, రాజ్యము వచ్చింది. కౌరవులు అంతమంది ఉన్నా పాండవులే గెలిచిండ్రు. ఇది కనుక ఇంకా చెప్పాలని బాగుంటుంది.
స్వామివారు మనకు ఇచ్చిన టైం కొద్దిగా ఉన్నది, తర్వాత చెప్పుకుందాం కలిసినప్పుడు అందరికీ అడగం. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న. ఎందుకంటే మిడిదొడ్డిలో చదువుకొని అక్కడనే పెరిగిన బాగా వాళ్ళంతా నాకు సంబంధం ఉంది అప్పటికి. ఇప్పుడు వాళ్ళు ధ్యానంలోకి వచ్చిర్రు. ఆ మిడిదొడ్డి మండలం మొత్తం బాలరాజ్ అనేది బాధ్యత. మిడిదొడ్డి మండలంలో 30-40 గ్రామాలు ఉంటాయి. గ్రామాల బాధ్యత మీదే. కాబట్టి ఎందుకంటే ఆ బాలరాజ్ 2 నిమిషాలు మాట్లాడితే, ఎందుకంటే కమిట్మెంట్ అవుతాడని మాట్లాడిపించింది. మరి దుంపలపల్లి ముదిగా సార్ అందరూ 2 నిమిషాలు మాట్లాడండి. మనం 2 గంటల భోజనాలు చేద్దాం. ఎక్కడ హడావిడి ఏం లేదు. ఇక్కడనే భోజనాలు వచ్చినాయి, ఇక్కడనే సర్వీస్ చేసుకొని తింటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క శతకోటి ప్రణామాలు. గట్టిగా క్లాప్స్. మాది దుంపలపల్లి గ్రామము. నా పేరు మురళి, వనపర్తి మురళి. నేను ధ్యానంలోకి వచ్చి సుమారు 18 నెలలు అవుతుంది. మా ఊర్లో కూడా ఒకసారి సప్తాహ అయింది, మళ్ళీ ఒక రెండోసారి మండలం కూడా పూర్తి చేసుకున్నాము. అది 90 రోజుల దాకా వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఫస్ట్ సప్తాహ చేసినాం, మేము ఇద్దరమే ఉన్నాము. తర్వాత ఓ 30-40 మంది దాకా చేశారు. చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఈ శాకాహారం మాంసాహారం గురంటే మనం అందరం కూడా మనం మాంసాహారం తినాలి, రాక్షసులమే. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం బంద్ చేసి మనము ధ్యానంలోకి వచ్చేసినాము. తర్వాత ఇది మనకు 2వ జన్మ. శాకాహారం లాభాలు ఏంటి అంటే, మనం శాకాహారంగా మాంసాహారం కానీ మందు కానీ బంద్ చేసినప్పుడు మనకు చాలా మిరాకిల్స్ జరుగుతాయి, ఎంతో ఖర్చు తగ్గుతుంది. తర్వాత మనకు పుణ్యం అనేది పెరుగుతుంటుంది. మన లోపల ఉన్న జ్ఞానం అనేది మనకు బయటకు వస్తుంటుంది. శాకాహారంతో మన ఆత్మ ఎదుగుతుంది. కాబట్టి మనం అందరూ శాకాహారం కావాలి, మన ఆత్మను ఉన్నతంగా పెంచుకోవాలి, ధ్యానం చేసి పెంచుకోవాలి. సిద్దిపేట ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. నేను చాలా ర్యాలీలో పాల్గొన్నాను. సుమారు ఇది మొన్న జరిగిన ర్యాలీతో 6 ర్యాలీల్లో పాల్గొన్నాను. ఎక్కడ ర్యాలీ అయినా కానీ నేను పోయేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా 18 నెలల్లో 6 శాకాహార ర్యాలీలు పాల్గొన్నాను. నాకు చాలా బాగా అనిపిస్తున్నది. ఈ ఆనందం అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు కూడా శాకాహారులుగా మారి మీ ఆత్మోన్నతికి మీరు దోహదపడాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏం లేదు, శ్వాస మీద ధ్యాస. తర్వాత మన ఆహారంతో మన లోపల ఎన్నో మార్పులు వస్తాయి. మనము సన్మార్గంలా నడిపిస్తుంది, ధర్మ మార్గానికి అది మనకు తీసుకెళ్తుంది. మన ఉన్నతంగా ఎదుగుదానికి చాలా తోడ్పడుతుంది. మన శాకాహారంలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనం భుజించేటి కొన్ని వేల రకాలు ఉన్నాయి. పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్. మనం అదే తినాలని ఏం లేదు. మనము అనుకుంటే ఎన్నో తినొచ్చు. మన మాంసాహారంతో ఎంతో హింసను మనకు హింస చేయడం వల్ల మనకు వచ్చేది హింసనే వస్తుంది. కాబట్టి మన జీవితాలు నరకప్రాయంగా మారిపోతాయి. ఇది గమనించి మీరందరూ ఈ శాకాహారాన్ని భుజించాలి, ధ్యానం చేయాలి ప్రతిరోజు. మన శరీరానికి ఈ రుచులు ఆహారాలు ఎట్లనో మన ఆత్మకు కూడా ధ్యానం అనేది ఒక ఆహారము. అది మనకు ఇది కావాలని అడగది. అది మనం బుద్ధి ద్వారా తెలుసుకొని దానికి ఇచ్చామనుకో మన ఆత్మ చాలా ఉన్నతంగా ఎదుగుతుంది. మనం తర్వాత మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మనకు ముక్తి మార్గము చాలా సుగమనమవుతుంది. సిద్దిపేట శాకాహారాల్లో ఈ మన భోజనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం ర్యాలీలో పాల్గొన్నప్పుడు మనం ఆత్మతోని మనం స్లోగన్స్ ఇస్తాము, ఇన్నర్ వాయిస్తోని. అప్పుడు మనకు ఆత్మ కూడా చాలా మిరాకిల్స్ జరుగుతాయి మన బాడీ లోపల. మనం చాలా ఎంతో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం పూర్తిగా నమ్మాలి దేన్ని అయినా కానీ. నమ్ముతనే సొమ్ము, లేకుంటే మనకు వచ్చేది దుమ్మే. నమ్మి తర్వాత దాన్ని గమనించాలి, ఇది నిజమా కాదా. అప్పుడు మనం ఉన్నతంగా ఎదుగుతాము. ఈ సమయం ఇచ్చినందుకు మన వీళ్ళందరికీ ఉపద్ర సార్కు నా యొక్క చేర్యాల నుంచి వచ్చిన వెంకటేశం. మీరే వెంకటేశం గారు. కాలం అతీతమైంది కాబట్టి
మరి తక్కువ సమయం మాట్లాడితే బాగుంది. బ్రహ్మర్షి పితామహజీకి మా ఆత్మ ప్రమాణములు. వచ్చిన మాస్టర్లందరికీ మా ధన్యవాదాలు. నేను చేర్యాల నుంచి వచ్చాను. నా పేరు వెంకటేషు. నేను 3-4 సంవత్సరాలు ఈ ధ్యానానికి వచ్చి సిద్దిపేటలో జరిగినట్టు అద్భుతంగా ఎక్కడ జరగలేదు. ఇది నేను చాలా శాకాహారాలు విన్నాను. మన కర్తాల్ మాస్టర్లు కూడా చెప్పారు బాగా ర్యాలీలకు వెళ్ళినప్పుడు. ఒకటి అద్భుతం ఏంటంటే చాలామంది 3 ఇయర్స్ నుంచి చూశాను. ఇది లాస్ట్ ఇయర్స్ చాలా అద్భుతంగా భోజనాలు కానీ పబ్లిక్ కానీ మాస్టర్లు రావడం కానీ చాలా సంతోషం అనిపించింది. ఇదే విధంగా ఎల్లప్పుడూ అదే విధంగా చేయాలని చేపిద్దామని నేను కోరుకుంటున్నాను. బొందుగుల శ్రీనివాస్. నా పేరు శ్రీనివాసం. అయితే మన దగ్గర 4వ మెగా శాఖ ర్యాలీ నిజంగా చాలా విజయవంతంగా జరిగింది. పిఎంసీ నిర్వహిస్తున్నాం చెప్తూ తక్కువ సమయంలో ఉంది కదా, ఇలా జరుగుతుందని చాలా అనుకున్నాను. కానీ ఆ విషయం పటాపంచలు అయిపోయింది. అద్భుతంగా జరిగింది. మన విశ్వానికి శాకాహారం అందరు చేరాలని కోరుకున్నాము. ఖచ్చితంగా అందరూ శాకాహారాలకి అద్భుతంగా చాలా ఆసక్తిగా విన్నారు. ధ్యానం చేద్దాము అన్నలారన్న పాట చాలా హిట్ అయిపోయింది. గాంధీ చౌక్ దగ్గర విని చాలా ముగ్ధులైపోయారు అందరూ. చాలామంది డ్యాన్సులు చేశారు. భూపతిరావు గారు వెరీ వెరీ థ్యాంక్స్. మన దగ్గర గొప్ప గొప్ప మాస్టర్లు కూడా వచ్చారు. అందరూ చాలాసారి ఈ శాఖ ర్యాలీ 4వ శాఖ ర్యాలీ బస్ స్టాండ్ కూడలి కానీ మన గాంధీ చౌక్ దగ్గర కానీ అన్ని మంచి ప్లేస్లో జరిగింది. కాబట్టి అందరూ ఆదివారం చాలా ఆసక్తిగా విన్నారు, చూశారు. అందరూ అద్భుతంగా జరిగింది. స్టేజ్ మీద అందరు చివరిగా డ్యాన్సులు చేశారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. ఇది విశ్వ కళ్యాణం జరిగింది అనుకున్నాం కదా, ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా చేసాం. చాలామందికి ఆనందం కలిగింది. చాలామంది నాకు ఫోన్ చేశారు శాకాహారం గురించి, ఇంతమంది ఎప్పుడు జరగలేదు, ఇక్కడ ఏ మండలం కూడా జరగలేదు, ఇట్లా ఏ సిద్దిపేట జరిగింది, చాలా అద్భుతంగా ఉందని చాలామంది ఫోన్ చేశారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కోరుతున్నాను అంతే. సిద్దిపేట ఆదర్శం కావాలి రాబోయే రోజుల్లో. సిద్దిపేట పిఎస్ఎస్ అన్నా, సిద్దిపేట ర్యాలీలు అన్నా, సిద్దిపేట టిఫిన్ అన్నా, సిద్దిపేట లడ్డు అన్నా, సిద్దిపేట భోజనం అన్నా ఆదర్శం కావాలి. ఓకే, మరి సమయం తక్కువ అయింది కాబట్టి చివరిగా పత్రిసారి గురించి ఒక పాట పాడుకుంటాం. ఆ లోపల మౌనస్వామి గారు 2 నిమిషాలు మౌనంలో ఉంటారా, మాట్లాడరా? మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుందని మీతోటి ముగింపు చేస్తాం మౌనంతో. ఎందుకంటే మనకు ఇప్పటిదాకా మనం ముందుగా చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతం గురించి. కర్మ చెయ్యకుండా ఏ ఫలితం రాదుగాక రాదు. కర్మ ఫలం ఉంది కానీ ఉత్త ఫలాలు లేవు. కర్మ చేయంది ఏది రాదు. కాబట్టి ఆ కర్మ మార్గాన్ని బోధించినటువంటి మహానుభావుడు నరసింహ స్వామి గారు, మౌనస్వామి. ఆయన మౌనంలో ఉంటా అన్నాడు. ఒక 2 నిమిషాలు మాట్లాడు. మౌనభంగం చేసిన మనమే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా బ్రహ్మ పితాజీ సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుచున్నాను. అదేవిధంగా ఈరోజు ర్యాలీ ఉత్సవాలు చాలా మహానుభావులు అందరూ తనకు తాను పట్టించుకోకుండా ఈ పత్రిజీ గారి యొక్క మార్గంలో ఉంటూ సంసారం కూడా పెద్దగా చూడకుండా ఇదే పెద్ద సంసారము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంసారం అని భావంతో చాలా శ్రద్ధగా దీన్ని పాల్గొని గొప్పగా దీన్ని రాణిస్తూ ఈ యొక్క విజయ ఉత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఇక్కడ సిద్దిపేటలో మౌనస్వామి అంటారు, కానీ మౌనంగానే ఉంటే బెటర్ ఉంటే. కాకపోతే మౌనంలో ఉన్నటువంటి ఒక ఆనందము, ఉత్సాహము, ఎందుకంటే నోరుతోటి అన్నీ జారిపోతూ ఉంటాయి మాటలు, కొన్ని ఈర్ష్యాభావాలు, రాగద్వేషాలు. మనకు తెలియకుండానే అవి రాగద్వేషాలు అనే భావన ఉండకుండానే మనం మాట్లాడి ఎంతో కొంత మనము అలజడ జరుగుతూ ఉంటుంది. కనుక ఎక్కువ మాట్లాడితే సద్భావన, ఆచరిస్తే కూడా సద్భావన. పత్రిజీ చెప్పిన ప్రకారంగా మనం ఎవరో మనం తెలుసుకోవాలి. మనమే అందరం దేవుళ్ళమే ఉన్నాము. ఆ దేవుళ్ళు కావటానికి ఏం కావాలి అని నిరంతరము ధ్యానము చేయమని చెప్పారు. ప్రతి అడుగుజాడ మనకు చక్కగా మార్గాన్ని అందించారు.
ఆ మార్గంలో ఆల్రెడీ మీరందరూ నడుస్తున్నారు. ఇంకా నడిచి ఇంకా ముందుకు పోయి పత్రిజీ గారి యొక్క ఆశయాన్ని సమకూర్చి ఆశయాన్ని తీర్చారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. మౌనభంగం జరిగింది మా ద్వారా, క్షమించాలి. ఎందుకంటే మౌనంలో మాట్లాడేయకూడదు కదా. కాబట్టి ఎందుకంటే ఆయన మరి మనకు సిద్దిపేటలో దత్తాత్రేయ పిరమిడ్ దగ్గర ఆయన 108 రోజులేమో 4 నెలలు మౌనంలో ఉండే, మిడిదొట్టే కూడా మన ఆశ్రమంలో ఉండే. మరి ఆ మౌనం కోసమే బాగా దానికోసం ప్రయత్నం చేసి మౌనస్వామిగా మారిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ. మరి చివరిగా మనమందరం కలుసుకోవడానికి, మనమందరము ఇంత గొప్ప స్థితికి ఎదగడానికి, మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడానికి మనకు మూల కారణం మనం తట్టి లేపినటువంటి మహానుభావుడు పత్రిజీ. కాబట్టి ఆయన లేకుంటే మన జీవితాలలో ఈ వెలుగు లేదు, ఈ ఆనందం లేదు. నడి రోడ్డు మీద డ్యాన్స్ చేసిన చెప్పారు కదా వాళ్ళందరూ. మేము కూడా చేసాం సార్. ఫస్ట్ మా సిద్దిపేట కదా అని సిగ్గుపడ్డారు, తర్వాత మా సిద్దిపేట సంగతి మర్చిపోయారు. ఇక ఇది మర్చిపోయి ఎక్కడో కాదు మరీ నడి రోడ్డు బజార్ రవి ఎవరు చేయరు. నేను కూడా 2016లో ఏమో ఒకటి చిన్న అప్పుడు ఆచార్య శ్రీనివాసు శాఖ ర్యాలీ పెట్టిండు. ఇక్కడ 20 మంది ఉన్నాం. అది ఆ ర్యాలీలో పాట బస్ స్టాండ్ కాడ పాటలు అంటే నేను తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ పాటలు పాడిన, మరి మామూలుగా వాడలే. అట్లాంటి వ్యక్తిని బస్ స్టాండ్ దగ్గర పాట పాడాలంటే కొంచెం నేను కూడా ఆలోచించినప్పుడు ఆ స్థితి నుంచి అందరం దాటిపోయి ఇలా వీళ్ళు కూడా డ్యాన్స్ చేసి, కాబట్టి ఆత్మస్థితికి వచ్చేసినాం అందరం. ఓకే, మరి ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సిద్దిపేట పిఎస్ఎస్ఎన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ర్యాలీ సక్సెస్ కావడానికి అందరూ నడుము కట్టిండ్రు. అందులో ముఖ్య బాధ్యతగా తీసుకున్నటువంటి సిద్దిపేట కమిటీ, మరి ఈశ్వరన్ అధ్యక్షతన మరి అందరూ ఎవరికి వారు ఒకటి గుర్తుంచుకోండి, అందరం కలిసి చేస్తేనే సమిష్టి విజయంలోనే ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఒక్కడ ఆనందంగా ఉండడం కరెక్ట్ కాదు, అందరిలో ఉండాలి, అందరితోటి ఆనందంగా ఉండాలి. ఇప్పటిదాకా కొంతమందికి మనం సహకరిస్తూ ఉన్నాం. చాలామంది అండి నేను వీళ్ళకి సహకరించిన, వాళ్ళకి సహకరించిన, నేను వాళ్ళకి హెల్ప్ చేసినాను. ఏ హెల్ప్ చేసినది తాత్కాలికమే, ఏది సహకరించినా తాత్కాలికం. వాళ్ళకు ధ్యానం నేర్పండి, శాశ్వతమైంది. ధ్యాన సహకారం, అందరికీ ధ్యానం చేయండి, ధ్యానాన్ని సహకరించండి. ఆ ద్వారా వాళ్ళు ఈ జన్మలో కాకపోయినా మళ్ళా జన్మలలో వాళ్ళ మోక్షం అయిపోతారు ఆ ధ్యానం అనేది నేర్పితే. కాబట్టి అందరికీ మనం నేర్పించాల్సింది ధ్యానము, అందరి చేత చేయించాల్సింది ధ్యానము, అందరికీ చెప్పాల్సింది సాకారం. అందరికీ ఇంకా తొందరగా నాకు శక్తి కావాలి, తొందరగా నేను ఇంకా ఎనర్జీని తీసుకోవాలంటే పిరమిడ్ ధ్యాన మందిరంలో అత్యధిక శక్తి తీసుకోవచ్చు. పిరమిడ్లో ధ్యానము 3 గంటలతో సమానం. బయట ధ్యానం చేస్తే గంట, అదే గంట పిరమిడ్లో చేస్తే 3 గంటల శక్తి వస్తుంది. ఎందుకంటే ఈ హడావిడి ప్రపంచంలో అందరము తన మునుకులు అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రపంచం ఇంకా తొందరగా మనకు ధ్యాన స్థితి కలగాలన్నా, ధ్యాన సాధన కుదరాలన్నా పిరమిడ్లో ధ్యానం చేయాలి. పత్రి సార్ అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అని పెట్టిండి. ఎందుకంటే ఆ పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా గొప్పది. చాలామందికి తెలియదు పిరమిడ్ అంటే ఈజిప్ట్లో ఉంది, ఆ ఈజిప్ట్లో శవాలను పెడతారు. అరే మీరేం మనుషులయ్యా అంటారు. పిరమిడ్లో శవాలను పెడితే దేనికోసం పెట్టారు? పిరమిడ్లో శవాలను అంటే శవాలు కుళ్ళిపోకుండా. అప్పుడు వెనకట ఇవన్నీ లేవు, ఫ్రిడ్జ్లు అంత సంబంధించి లేదు. ఆ దాంట్లో పెట్టడం వల్ల ఏమైతే శవము కుళ్ళిపోకుండా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, ఆ శవం కుళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి అది దేనికోసం ఎందుకు కుళ్ళిపోతుందంటే శక్తి ఎక్కువ రావడం వల్ల. పత్రిసారికి అనుకున్నాడు, అరే చచ్చిపోయినాక శవాలకు పెడితే ఎందుకు రాబోయి, బతికున్నప్పుడు ఏమైనా ఉపయోగపడతా అని చెప్పి ఆయన దాని మీద రీఛార్జ్ చేశాడు. ఎందుకు ఆ ఈజిప్ట్ దేశాల్లో పిరమిడ్స్ ఉన్నాయి. ఓహో, ఈ పిరమిడ్లో 3 అంతల శక్తి వస్తుంది. మనం వెనకట గతానికి కొంచెం వెళితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందికి వెళితే గ్రామాలలో వెళితే అన్నీ పిరమిడ్ ఆకారంలోనే ఇల్లు ఉంటాయి, పిరమిడ్ ఆకారంలోనే గుడిసెలు ఉంటాయి. పశువులను గుడిసెలు ఎందుకు కట్టిస్తారంటే ఎక్కువ శక్తి రావడానికి. కాబట్టి ఆ గుడిసె ఆకారం అనేది పిరమిడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎదుగుతూ ఉన్నామని చెప్పి నాశనం చేసుకున్నాం. కాబట్టి మళ్ళీ పత్రిసారి దాన్ని రీఛార్జ్ చేసి ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే తొందరగా ధ్యాన స్థితి కుదురుతుంది, తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా పెద్ద వెంకన్న అన్నాడు, మనం ధ్యాన సాధనలో ఉన్నాము, ధ్యానం చేస్తూ చేస్తూ చివరికి ధ్యాన స్థితి పొందాలి, నిరంతరము ధ్యాన స్థితిలోనే ఉండాలి.
దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ ధ్యాన స్థితి వచ్చేంత వరదాకా ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. ఓకే, మరి అలాంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడిగెడు వేడి వేడి మెతుకులన్నీ పంచభక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఈరోజు షిరిడి సాయిబాబా గురించి, యోగి వేమన గురించి, బ్రహ్మంగారి గురించి, ఈరోజు మనకు భగవద్గీత గురించి ఇంత గొప్ప జ్ఞానము తీసుకునే విధంగా తయారు చేసినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఇంతకుముందు మైళ్ళని అంటుండే కర్మ అంటూ ఏం కర్మరా అనుకుండే ఆయన. కర్మ సిద్ధాంతమే తెలిసిపోయింది నాకు. మా పెద్ద వెంకన్న చెప్పిండు, ధ్యానంలోకి రాకముందు నాకు భగవద్గీత గురించి నాలెడ్జ్ లేదు, కానీ ఇప్పుడు ఆ భగవద్గీత ఏందో అర్థమైందని చెప్పిండు. అంటే ధ్యానం ద్వారా అంత గొప్ప జ్ఞానం అనేది మనం ఈరోజు తీసుకుంటా ఉన్నాం. భగవద్గీత చదవడానికి
కొంతమంది ఇష్టపడరు, కానీ ఆ భగవద్గీతలో అద్భుతమైన జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం అర్థం కాదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అసలైన భగవద్గీత, అసలైన శ్రీకృష్ణుడు అప్పుడే అర్థమవుతుంది. అప్పటిదాకా అది అర్థం కాదు. గుర్తుంచుకోండి, ధ్యానం చేయకముందు భగవద్గీత వేరు, ధ్యానం చేసిన తర్వాత అసలైన భగవద్గీత వేరు. భగవద్గీత అంటే పరమాత్ముని కథ అది మొత్తం. కాబట్టి పరమాత్ములు మనం ఆత్మలు, పరమాత్మకు ఆత్మకు సంబంధం అనేది పూర్తిగా అర్థమవడానికి ఒకే ఒక కారణము ధ్యానం చేస్తేనే అర్థమైతే, ధ్యానం చేయకుండా ఏది కాదు. కాబట్టి దయచేసి అందుకే పత్రిసారు 3 గంటలు 2 గంటలు 3 గంటలు కూర్చోండి అని కడతాలు ధ్యానం ఆ స్టేజ్ మీద ఒర్రి 3 గంటలు ధ్యానం చేయించాను. ఆఖరికి ఇట్లా కూర్చుంటాడు అట్లా కూర్చుంటే అని ఫ్లూట్ పట్టుకొని కూర్చుండే ఆయన మైకు పట్టుకొని ఫ్లూట్ పట్టుకొని ఎట్లయితే వీడు ధ్యానం చేస్తాడని చెప్పి అన్ని రకాల ప్రయోగం చేసి అందరినీ ధ్యానము కర్మ చేయించిండు. ఆయన 3 గంటల కర్మ చేసినాం, మామూలు విషయం కాదు. అందుకే పత్రిసార్ కర్మ చేయించి అందరినీ ఈ భూమి మీద కర్మభూమి, ఈ కర్మభూమిలో కర్మ చేసే విధంగా మనల్ని తయారు చేసి కర్మ సిద్ధాంతం గురించి బోధించి ఈరోజు మనం మన సత్యాన్ని బోధించినటువంటి మహానుభావుడు. దీన్ని ఎవరు వృధా చేసుకోకండి, సమయాన్ని వృధా చేసుకోకండి. మనకున్న సమయంలో మనం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం. కాబోయే రోజుల్లో సంవత్సరానికి ఒక ర్యాలీగా సిద్దిపేటలో నెలకొక ర్యాలీ చేద్దాం. సిద్దిపేట అంతా ర్యాలీ, ఆ ర్యాలీ చూసి విసుగుచ్చి అరే అందరు శాఖలు 500 రూపాయలు వీళ్ళు లొల్లైనా బంద్ అయితే అనుకోవాలి. ఈ నెలలో వీళ్ళు మేము శాఖలు అయితే ర్యాలీ అయినా బంద్ చేస్తారేమో అని అట్లనన్నా వాళ్ళు శాఖలు కావాలి. ప్రతి గలీలో లొల్లి పెట్టాలి మనం. కాబట్టి అందరము మరి విజయోత్సవ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుని కిషోరన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా. ఎందుకంటే నేను కోరుకున్నా కానీ నువ్వు చేసినావు. కాబట్టి నేను పొద్దుగాల పూరి కావాలని కోరుకున్నా, మా మల్లన్న పెట్టేసిన. ఎందుకంటే ఎక్కడ పోయినా ఆ ఉప్మా పెడతా, అది కాదు పత్రిసారి అది కోరుకోలే, బ్రహ్మాండమైన భోజనం, బ్రాహ్మణ భోజనం కోరుకున్నాడు ఆయన. వంటకాడు ఎంత కేర్ తీసుకుంటాడు, వండి ఇండ్లలోకి వచ్చి వంట చేసి పెట్టేవాడు ఆయన. ఆ భోజనం విలువ ఆయన తెలుసు. కాబట్టి భోజనం అనేది బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరంకు భోజనం కావాలి, ఈ శరీరంకు శాకాహారం ద్వారా నిర్మితమైంది. కాబట్టి అలాంటి శరీరానికి అద్భుతమైన శాకాహారాన్ని నేర్పి బోధించి ఈరోజు మనల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావుని ఆశయంలో అందరం పాల్గొందాం. సిద్దిపేట పిఎస్ఎస్ఎం రేపు పిఎస్ఎస్ఎంలో ఆదర్శంగా కనబడాలి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా లక్ష్మారెడ్డి అన్న పాట అయిపోయింది వద్దు, మా జగిత్యాల నుంచి మరి లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మెట్టుపల్లి రామాదేవి మేడం గారికి, అందరికీ మా అజయ్ ఎటువేండు అజయ్ గారికి, ఆయన అజయ్ నేను లైఫ్ చాలా గ్రేట్ తెలుసా. ఈ వయసులో నేను ధ్యానంలోకి వచ్చినట్టుంటే అరే పత్రిసారి కూర్చుని చేయాల పని చేస్తుంటే, పత్రిసారి రోడ్డు మీదకి రానియకపోతుంటాను. అంత గ్రేట్ వయసులో మంచి ధ్యానం దొరికింది. చాలా అదృష్టవంతునివి, ఎన్ని జన్మలో పుణ్యం అది, ఆ పుణ్య ఫలితమే నీకు దొరకడం. కాబట్టి అజయ్ గారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు మంచి కష్టపడి సేవ చేస్తూ ఉంటారు, చాలా గొప్ప విషయం. అజయ్ గారికి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు చేసుకుంటూ మనము జగిత్యాల ర్యాలీకి వెళుదాం. జగిత్యాల ర్యాలీ తర్వాత వేములవాడ ర్యాలీకి వెళ్దాం. అన్ని ర్యాలీలో పాల్గొందాం, అందరినీ తట్టి లేపుదాం. మనల్ని పత్రిజీ గారు ఎలా తట్టి లేపిండు అందరినీ తట్టి లేపుదాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఓకే, మా మల్లేసారి ఏమంటుంటే కుమ్మరి సంఘం ఉంది మన దగ్గర, అక్కడ ర్యాలీ స్టార్ట్ చేద్దామంటుండే అధ్యక్ష. ఆడనే టిఫిన్ పెడతా, అయ్యా నేను ఆనే పెడతా టిఫిను, అమ్మ ఆనే సంఘం కాడ తయారు చేస్తే ఆ ర్యాలీ ఆడ స్టార్ట్ చేద్దాం. ఇండియా సరే మొత్తం మీద ర్యాలీ ఆడ స్టార్ట్ చేయాలని మల్లన్న కోరిక, ఏదో ప్లాన్ చేద్దాం, మొత్తం మీద మల్లన్న కోరిక నెరవేరుద్దాం. ఓకే, రైట్. ఓకే, అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిఎంసి కూడా మనం, ఎందుకంటే మనల్ని నిష్కామ కర్మ వైపు తీసుకెళ్లే ఛానల్ పిఎంసి, అంతే కదా. మనల్ని మహాపరినిర్వాణం చేసేది పిఎంసి ఛానల్ ద్వారా. కాబట్టి మరి పిఎంసి ఛానల్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పిఎంసిలో చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలామంది కష్టపడి చేస్తారు. తెర మీద కనబడదు, సినిమాలో హీరో తెర మీద కనబడతారు, సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందో. కాబట్టి మీడియాది పిఎస్ఎస్ఎం మీడియా, ఆ మీడియా మనకు ఈరోజు రేపు భవిష్యత్తులో ప్రపంచమంతా ఈ ఛానల్ వెళ్తుంది. ఈ ఛానల్లో మన అనుభవాలు అందరి అనుభవాలు వెళ్తాయి. కాబట్టి మనకు ఉన్నంతలో ఎంతో కొంత మనం అన్ని రకాలుగా మరి సహకరించుకుంటూ పిఎంసి ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.